డియర్ స్టూడెంట్స్, నేను మీ మహేశ్వరరెడ్డి సార్ని. ఈ వీడియో క్లాస్లో మనం లక్షలాది మంది స్టూడెంట్స్ కోరికపై క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, ప్లేన్ జామెట్రీ, మెన్సురేషన్ వీటితో పాటు రీజనింగ్ అనే సబ్జెక్ట్ కూడా ఆన్లైన్ వీడియో క్లాసుల రూపంలో స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ వీడియో క్లాసులన్నింటినీ మాకు వచ్చిన స్టూడెంట్స్ అందరి కంప్లైంట్లన్నీ తీసుకొని వాటి ఆధారంగా ఇంకా స్టూడెంట్స్కి బాగా బెనిఫిట్ అవ్వాలంటే ఈ వీడియో క్లాసులని ఎలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని రకాల ఆలోచించి స్టూడెంట్స్కి బాగా బెనిఫిట్ అయ్యే విధంగా ఈ ఆన్లైన్ వీడియో క్లాసులు రూపొందించాం. ఈ ఆన్లైన్ వీడియో క్లాసులు మేము ఎలా రూపొందించాం, ఇందులో ఏ సిలబస్లు ఉన్నాయి, ఆ టాపిక్స్ ఎలా ఉన్నాయి, వాటిని ఎలా ప్రిపేర్ కాబోతున్నాం, అలాగే ఈ ఆన్లైన్ వీడియో క్లాసులన్నీ మీరు ఏ రూట్లో ప్రిపేర్ అయితే మీకు బాగా బెనిఫిట్గా ఉంటుంది, అలాగే ఈ కోర్సు డీటెయిల్స్ మీరు ఎలా పర్చేజ్ చేసుకోవాలి, అలాగే టోటల్ సిలబస్ గురించి పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఒకసారి ఈ వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వచ్చేది. మరి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, మన స్టేట్ లెవెల్లో కానీ లేదా నేషనల్ లెవెల్లో కానీ ఉన్నటువంటి వివిధ రకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అంటే పోలీస్ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్, గవర్నమెంట్ టీచింగ్ సెక్టర్, ఇవే కాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ద్వారా రిక్రూట్ చేసే రకరకాల లో లెవెల్ నుంచి హై లెవెల్ క్యాడర్ ఉండే రకరకాల ఉద్యోగాలు అంటే సిబిఐ ఆఫీసర్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఇవే కాకుండా చాలా రకరకాల ఉద్యోగాలన్నీ ఎస్ఎస్సి ద్వారా చాలా రిక్రూట్ చేస్తుంటారు. వాటితో పాటు ఇంకా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న రకరకాల లో లెవెల్ టు హై లెవెల్లో ఉన్నటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్లలో రకరకాల గవర్నమెంట్ జాబ్స్కి మీరు ప్రిపేర్ అవుతుంటే వీటిలో ఏ గవర్నమెంట్ జాబ్ మీరు సాధించాలన్నా కూడా మీ అందరికీ తెలిసిందే ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే రాత పరీక్ష రాయాలి. మరి ఈ రాత పరీక్షలో అత్యంత కీలకం, ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జాబ్ డిసైడింగ్ సబ్జెక్టు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. దీన్నే మనం మెంటల్ ఎబిలిటీ అని, న్యూమరికల్ ఎబిలిటీ అని, ఇంటెలిజెన్స్ టెస్ట్ అని, కామన్ సెన్స్ టెస్ట్ అని, ఇంకా ఎక్కువ మంది అయితే మ్యాథ్స్ పార్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ని ఇంటర్నల్గా చూస్తే అందులో ఉండే సబ్జెక్ట్స్ ఒకసారి చూద్దాం. ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనగానే మేజర్గా ఎక్కువ మంది డిస్కస్ చేసేది అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. రీజనింగ్ అనేది సపరేట్ పార్టు. ఈ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, మరి ఈ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఇంకా లోపల ఎంత సిలబస్ ఉంటుంది, ఏ పార్ట్లో ఎంత ఉంటుంది అని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే మీ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికీ తెలిసిన విషయమే, మహేశ్వరరెడ్డి సార్ మ్యాథ్స్ క్లాసులు అనగానే స్టూడెంట్స్లో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి అంత హై ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు వచ్చిందంటే గతంలో మా దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఎక్కువ మంది సక్సెస్ అవ్వడం కానీ, అలాగే మీకు వాళ్ళ ఫ్రెండ్స్ బాగా వాళ్ళ ద్వారా కనుక్కొని ఇక్కడికి వచ్చేసి ఉంటారు. పైగా మా దగ్గరకు వచ్చేవాళ్ళు రిపీటర్స్ ఎక్కువ మంది ఉంటారు. రిపీటర్స్ అని ఎందుకంటున్నారంటే వాళ్ళు ఇంతకుముందే అక్కడో ఎక్కడో ఇప్పటికే 4-5 సార్లు ప్రిపేర్ అయ్యి ఫైనల్ ఎగ్జామినేషన్ రాసి ఆ ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ వీళ్ళు రీచ్ కాలేక, వీళ్ళు నేర్చుకున్న షార్ట్ కట్స్ ఆ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్కి అప్లికబుల్ కాక చేయలేక, అలాగే జాబ్ మిస్ అయ్యి ఈసారి రాబోయే నోటిఫికేషన్లో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సిందని చెప్పి సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ అందరూ రకరకాలుగా ఎక్కువ మందిని ఎంక్వైరీ చేసి అన్ని విధాలా చూసుకొని ఫైనల్గా మహేశ్వరరెడ్డి సార్ మ్యాథ్స్ క్లాసుల కోసం వస్తున్నారు. మరి మీరు అంత హై ఎక్స్పెక్టేషన్తో వచ్చినప్పుడు మేము దానికి ఏమాత్రం తగ్గకుండా ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మీరు మా దగ్గర నుంచి ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ మీకు అందించడం కోసం మేము ఇంకా చాలా హార్డ్ వర్క్ చేసి ఒక ప్రాపర్ వేలో ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించాం. ఈ ప్రణాళికలో ఆన్లైన్ వీడియో క్లాసులు, దానికి సంబంధించి స్టడీ మెటీరియల్ అంటే వర్క్షీట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాల్సిన వర్క్షీట్స్ మెటీరియల్ లాంటివి, దానికి సంబంధించి ఒక టెస్టు, లాస్ట్లో మళ్ళీ చాప్టర్ వైజ్ టెస్టులు, మళ్ళీ లాస్ట్లో గ్రాండ్ టెస్టులు, ఇవన్నీ ఉండే విధంగా పక్కా ఒక మంచి ప్రణాళిక రూపొందించాం. ఈ ప్రణాళికలో మనం ఏం చేయబోతున్నాం ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ కోచింగ్స్ ఇవ్వబోతున్నాం. క్లాస్ రూమ్ కోచింగ్, లేదనుకుంటే ఆన్లైన్ కోచింగ్. ఇందులో మనకి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ క్లాసులు ఉండబోతున్నాయి. మీరు హైదరాబాద్లో మా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా లైవ్ క్లాస్ డైలీ రెగ్యులర్ క్లాసులకైనా రావచ్చు. ఒకవేళ
జాబ్ రీత్యా ఇక్కడికి రావడానికి కుదరక ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుదాం అనుకుంటే మీకు నచ్చిన టైంలో మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే ఆ టైంలో ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఈ ఆన్లైన్ కోచింగ్లో ప్రజెంట్ మనం అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ సంబంధించి ఆన్లైన్ వీడియో క్లాసులు ప్లస్ దాంట్లోనే ఆన్లైన్ స్టడీ మెటీరియల్ అలాగే ఆన్లైన్ టెస్టులు కూడా ఇవ్వబోతున్నాం. మరి ఇవన్నీ మనం ఎలా రూపొందించామో ఒకసారి మనం చూద్దాం. ఇవి హైదరాబాద్లో మన ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇవి అవసరం ఏం లేదు. ఇవి ఇక్కడ చూద్దాం. మా దగ్గర కోచింగ్ చేరిన ఏ స్టూడెంట్ అయినా సరే వాడు మ్యాథ్సా, నాన్ మ్యాథ్సా, ఆర్ట్సా, సైన్సా అనే సంబంధం లేకుండా మా దగ్గర కోచింగ్ చేరిన ప్రతి స్టూడెంటు ఈ కోర్స్ అయిపోయే సమయానికి వాడు మ్యాథ్స్లో బాగా గ్రిప్ తెచ్చుకొని వాళ్ళు కోరుకున్న గవర్నమెంట్ జాబ్ సాధించడం కోసం మేము ఖచ్చితంగా ఒక 10 రూల్స్ ఫాలో అవుతాం. ఈ 10 రూల్స్ని అందరూ ఫాలో అయ్యేటట్టు చేస్తాం. పైగా మేము ఈ బ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మాకు కొంత సమాచారం ఉంటుంది. మా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ కానీ ఫోన్లో మాతో మాట్లాడిన స్టూడెంట్స్ కానీ వాళ్ళ బాధలన్నీ మాకు చెప్పినప్పుడు మేము అవన్నీ రిసీవ్ చేసుకుని వాటిని ఒక ఆర్డర్లో పెట్టి ఇక నుంచి ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఏం చేయాలో అవన్నీ ఆలోచించుంటాం. మా దగ్గరకు వచ్చిన ఎక్కువ మంది స్టూడెంట్స్ చెప్పే మాట, సార్ నేను నాన్ మ్యాథ్స్ సార్, మ్యాథ్స్ అంటేనే భయం సార్, అసలు ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నా మ్యాథ్స్ సరిగా చేయలేకపోతున్నాను సార్, ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నా కూడా ఫైనల్ ఎగ్జామినేషన్లో అసలు ఏం అప్లికబుల్ కావటం లేదు సార్, పేపర్ స్టాండర్డ్ చాలా పెరిగింది సార్ అని చెబుతూ ఉంటారు. నేను మీ అందరికీ ఒక విషయం చెబుతున్నా, పేపర్ స్టాండర్డ్ చాలా పెరిగిందా లేదా మనం ఆ రేంజ్లో ప్రిపేర్ అవ్వలేదా ఆలోచించుకోండి. అలాగే మీరు నేర్చుకున్న షార్ట్ కట్స్ అన్నీ అప్లికబుల్ కావటం లేదు, పేపర్ స్టాండర్డ్ ఈ మధ్య కాలంలో చాలా పెరిగింది అనుకుంటున్నారు. మీలో మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి, మీరు నేర్చుకున్న షార్ట్ కట్స్ అప్లికబుల్ కావటం లేదా, అసలు మీరు నేర్చుకున్న షార్ట్ కట్స్ మరీ టైం పాస్ చూసి నవ్వుకోవడానికి కూడా పనికిరాని వేస్ట్ షార్ట్ కట్స్ నేర్చుకొని పోయారా ఆలోచించాలి మనలో మనం కూడా. సో ఓవరాల్గా ఇక్కడి నుంచి మీకు ఆ ప్రాబ్లం లేకుండా చేయడం కోసం మేము ఒక మంచి ప్రణాళిక రూపొందించాం. మా దగ్గర కోచింగ్ చేరిన ఏ స్టూడెంట్ అయినా సరే వాడు మ్యాథ్సా, నాన్ మ్యాథ్సా, ఆర్ట్సా, సైన్సా అనే సంబంధం లేదు బ్యాక్గ్రౌండ్తో, ఓవరాల్గా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అన్నింటిలో పూర్తి స్థాయి గ్రిప్ తెచ్చుకొని ఫైనల్ ఎగ్జామినేషన్స్లో పేపర్ ఎంత కన్ఫ్యూజ్గా ఎంత డిఫికల్ట్గా ఇచ్చినా కూడా ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా సాల్వ్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కోసం మనం పకడ్బందీ ప్రణాళిక ఒక రూపొందించాం. ఈ ప్రణాళిక ఎలా రూపొందించాం, అలాగే మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి మనం ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాబోతున్నాం, ఏ రూట్లో వాళ్ళందరినీ 0 లెవెల్ నుంచి హీరో లెవెల్ వరకు చిన్నగా డెవలప్ చేయబోతున్నాం. ఇవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగో చూడండి, ఫస్ట్ మా దగ్గర కోచింగ్ చేరిన ఏ స్టూడెంట్ అయినా సరే మ్యాథ్స్లో బాగా డెవలప్ కావడం కోసం వాళ్ళకి మనం ఒక 10 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో కమ్మని చెబుతాం. మేము కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ అవి ఫాలో అవుతున్నారా లేదా చూస్తాం. మేము కూడా క్లాసులు చెప్పేటప్పుడు ఇదిగో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని దృష్టిలో పెట్టుకునే చెబుతాం. ఇందులో ఫస్ట్ ఇది నెంబర్ 1, స్ట్రాంగ్ బేసిక్ ఫౌండేషన్. ఇదిగో జాగ్రత్తగా చూడండి, స్ట్రాంగ్ బేసిక్ ఫౌండేషన్ ఇది అత్యంత కీలకం. అంటే ఏంటి, చాలామంది స్టూడెంట్స్ చూడండి ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నా కూడా మ్యాథ్స్ అంటే ఇంకా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. ఆ క్లాసులో ఉన్న కాసేపు బాగానే అర్థమవుతున్నట్టు ఉంటుంది, బయటికి వెళ్తే మళ్ళీ అలాంటి క్వశ్చన్ వస్తే చేయలేరు. ఫైనల్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అన్ని కన్ఫ్యూజ్గా వస్తే అంతా గందరగోళం అయిపోయి చేయకుండా బాధపడతా వస్తుంటారు. వీటన్నిటికీ ఎక్కడ ప్రాబ్లం అంటే, ఎందుకంటే ప్రాబ్లం వస్తుంది బేసిక్స్ సరిగా లేకపోవటం వల్ల. అంటే ఏదైనా ఒక టాపిక్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ టాపిక్ సంబంధించి బేసిక్స్ అన్నీ పకడ్బందీగా నేర్చుకొని ఉండాలి. ఫర్ సపోజ్ చాలామంది బారువడ్డీ చక్రవడ్డీ అనే టాపిక్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. బారువడ్డీ చక్రవడ్డీ అనే టాపిక్ స్టార్ట్ చేశారనుకోండి, అందులో డైరెక్ట్గా 1వ క్వశ్చన్, 2వ క్వశ్చన్, 3వ క్వశ్చన్, ఆ షార్ట్ కట్స్ ఉన్న క్వశ్చన్లు నేర్చుకుంటూ ఉంటారు. అది రాంగ్ మెథడ్. ఆ విధంగా నేర్చుకోవడం వల్ల మీరు ఎప్పటికీ డెవలప్ కాలేరు. మరి ఏం చేయాలి, స్ట్రాంగ్ బేసిక్ ఫౌండేషన్. అసలు బారువడ్డీ అంటే ఏంటి, చక్రవడ్డీ అంటే ఏంటి, అసలు బారువడ్డీకి చక్రవడ్డీకి వాట్ ఈస్ ద డిఫరెన్స్, అసలు బారువడ్డీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ప్రయాణం అంటే ఏంటి, సాలీన వడ్డీ రేట్ అంటే ఏంటి, పావులా వడ్డీ అని వచ్చినప్పుడు ఎక్కడైనా ఎలా చేస్తారు, రూపాయి వడ్డీ వచ్చినప్పుడు ఎలా చేస్తారు, 75 పైసల వడ్డీ అన్నప్పుడు ఎలా చేస్తారు, త్రైమాసిక వడ్డీ సమ్మేళనం అంటే ఏంటి, అర్ధ సంవత్సర వడ్డీ సమ్మేళనం అంటే ఏంటి, సంవత్సర వడ్డీ సమ్మేళనం అంటే ఏంటి, 2 సంవత్సరాలకు ఒకసారి వడ్డీ తిరగరాస్తే ఏం జరుగుతుంది, 4 సంవత్సరాలకు ఒకసారి వడ్డీ తిరగరాస్తే ఏం జరుగుతుంది. ఈ బేసిక్స్ అన్నీ ముందుగానే పర్ఫెక్ట్గా నేర్చుకొని పోవాలి. అలాగే కొన్నిసార్లు రోజుల్లో ఇస్తారు, సంవత్సరాల్లోకి మార్చాల్సి వచ్చింది. కొన్నిసార్లు సంవత్సరాలు, నెలలు, రోజులు కలిసి ఉంటాయి, వాటన్నిటిని మిక్స్ చేసి సంవత్సరాల్లోకి మార్చాల్సి వచ్చింది. వీటన్నిటిని ఎలా చేయాలి, ఇవన్నీ బేసిక్స్ అన్నీ పకడ్బందీగా నేర్చుకొని స్ట్రాంగ్గా ఉంటేనే ఆ తర్వాత క్వశ్చన్ స్టార్ట్ చేయాలి.
సో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ బేసిక్ ఫౌండేషన్ మర్చిపోయి డైరెక్ట్గా ఒక టాపిక్ స్టార్ట్ చేయగానే ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ఏ క్వశ్చన్స్ అన్నీ చేస్తున్నారు. అందువల్ల మీరు ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నా, ఎన్నిసార్లు ప్రిపేర్ అయినా, ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నా, ఈ మధ్యకాలంలో రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్స్ అన్ని పేపర్ చాలా స్టాండర్డ్ పెరిగింది, ఏం చేయలేకపోతున్నా అంటున్నారు. చూడండి, అదే ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. వాస్తవంగా ఈ మధ్యకాలంలో మన స్టేట్స్లో జరిగిన ఏపీ అయినా తెలంగాణ అయినా లేదా నేషనల్ లెవెల్లో జరిగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఏవైనా గమనించండి, పేపర్ స్టాండర్డ్ పెరగలేదు, అది యావరేజ్ బిలో యావరేజ్లోనే ఉంది. మనం ఆ రేంజ్లో ప్రిపేర్ కాకపోవడం వల్ల మనకు కన్ఫ్యూజ్ అయ్యి హార్డ్ అనిపిస్తూ ఉంది. సో అందుకోసం ఫ్యూచర్లో మన దగ్గర కోచింగ్ చేరిన ఏ స్టూడెంట్కైనా సరే ఫ్యూచర్లో ఇంక ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం ప్రతి టాపిక్కి స్టార్టింగ్లోనే స్ట్రాంగ్ బేసిక్ ఫౌండేషన్. ఆ టాపిక్ మీకు ఈజీ కావాలంటే కావాల్సిన బేసిక్స్ అన్ని ముందుగానే స్ట్రాంగ్గా చెప్పేస్తాం. ఫస్ట్ స్టార్టింగ్ క్లాసులో అవే ఉంటాయి. సో ఇది అత్యంత కీలకం. మన దగ్గర పకడ్బందీగా దీనికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆల్రెడీ మన దగ్గర కోచింగ్ తీసుకున్న పాత స్టూడెంట్స్ ఎవరైనా అడగని చెబుతారు, వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కూడా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చాలామంది. సో ఇక నుంచి మనం ఈ రూట్లో మనం ఖచ్చితంగా ఫాలో అవుతాం. దీని గురించి మీరు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, స్పెషల్ ఫోకస్ ఆన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. మీ అందరూ మన స్టేట్లో ఇప్పటి వరకు మా దగ్గర కోచింగ్ తీసుకున్న వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. అందులో గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ ఎవరినైనా అడగండి, మహేష్ రెడ్డి సార్ మ్యాథ్స్ క్లాస్లోకి అడుగు పెట్టక ముందు వరకే మీ అందరూ మ్యాథ్సా నాన్ మ్యాథ్స్ ఏదైనా ఒక్కసారి మన క్లాసులో ఎంటర్ అయ్యారంటే ఒక 1 వీక్ తర్వాత మీరు అసలు నాన్ మ్యాథ్స్ అనే సంగతే మర్చిపోతారు. ఆ రూట్లోకి మిమ్మల్ని చిన్నగా తీసుకొస్తాం. అవి పైగా మా దగ్గర నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మీద డైలీ అబ్జర్వేషన్ ఉంటుంది. మన దగ్గర క్లాసులోకి రాగానే అసలు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ గురించి ఫోకస్ చేస్తాం. అసలు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఆ వర్రీ పోవడం కోసం కావాల్సిన జనరల్ బేసిక్స్ చెబుతాం. మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళందరూ ఒకటే కావడం కోసం మేము ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించాం. నాన్ మ్యాథ్స్ వాళ్ళు దాని గురించి ఏమి వర్రీ కావాల్సిన అవసరం లేదు. సో మేమందరం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ గురించి స్పెషల్ ఫోకస్ పెడతాం. దాని గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, అన్నిటికన్నా కీలకమైనది ఆర్డర్ వైజ్ లో లెవెల్ టు హై లెవెల్ కోచింగ్. ఇది చాలా కీలకం. ఆర్డర్ వైజ్ లో లెవెల్ టు హై లెవెల్ కోచింగ్. ఆర్డర్ వైజ్ ఇది చాలా ఇంపార్టెంట్. లో లెవెల్ టు హై లెవెల్ కోచింగ్ ఇది చాలా కీలకం. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నా కూడా మ్యాథ్స్లో కన్ఫ్యూజ్ కావడానికి కారణం ఏంటిది? ఇదే. ఏదైనా ఒక చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ముందు ఏమి నేర్చుకోవాలి, తర్వాత ఏమి నేర్చుకోవాలి, ఆ తర్వాత ఏమి నేర్చుకోవాలి, ఈ విషయాలు సరిగా తెలియకుండా ఆ టాపిక్ మొదలు పెట్టగానే ఏ మోడల్ ముందు నేర్చుకుంటున్నామో ఏ మోడల్ తర్వాత నేర్చుకుంటున్నామో అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇది అత్యంత కీలకం. అంతెందుకు మన డైలీ లైఫ్లో కూడా చూడండి. మా ఇంటి దగ్గర వాడు ఇంటర్నేషనల్ కోచ్ వచ్చి స్పోర్ట్స్ అకాడమీ పెట్టారు. మా అబ్బాయికి, చిన్న అబ్బాయికి స్విమ్మింగ్ నేర్పిద్దామని వెళ్ళాం. నేను మా మిస్సెస్ అక్కడికి పోయి మా అబ్బాయికి ఇక్కడ ఇంటర్నేషనల్ కోచ్ వచ్చాడంట, ఎంత బాగా ఫేమస్ అంట, ఆయన ఏం చదువుతాడని చెప్పి మా అబ్బాయిని స్విమ్మింగ్ చేర్పడానికి పోయాం. అయితే ఆ ఇంటర్నేషనల్ కోచ్ అని కూడా అసలు మాతో మాట్లాడలేదు. వాడి కింద ఉన్న అసిస్టెంట్ని తీసుకొచ్చి పెట్టారు, వీళ్ళు చూసుకుంటారన్నాడు. వాళ్ళు మా అబ్బాయిని తీసుకుపోయి ఫస్ట్ 2 రోజులు చిన్న అంటే మరీ తక్కువ లోతున్న నీళ్ళలో, అంటే పాదాలు కూడా తడవకుండా నీళ్ళలో కూర్చోబెట్టి ఆడుకోమని చెప్పారు. ఇటు చిన్నపిల్ల కదా భయ ఆనందపడుతుంది, దాంట్లో దిగి ఆడుకున్నారు. తర్వాత ఇంకొంచెం లోతు మోకాళ్ళ దాకా వచ్చే నీళ్ళలో దింపారు. వీళ్ళు బాగా ఆనందపడుతున్నారు. తర్వాత స్విమ్మింగ్ పూల్ ఒడ్డును కూర్చోబెట్టి కాళ్ళు లోపల పెట్టి ఆడుకోమని చెప్పారు. వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తర్వాత చిన్నగా వాళ్ళ క్యాండిడేట్లు అంటే కోచ్ ఇచ్చే అతను పెద్ద కోచ్ వాళ్ళ అసిస్టెంట్లు ఉంటారు కదా, వాళ్ళు ఈ పిల్లల్ని తీసుకొని ముందు స్విమ్మింగ్ పూల్లో వీళ్ళు దిగి వాళ్ళ భుజం మీద ఎక్కించుకొని అటు ఇటు తిరుగుతా వీళ్ళని ఎంటర్టైన్ చేయించారు. వీళ్ళు బాగా అలవాటు పడిపోయి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తర్వాత చిన్నగా ఒక రబ్బర్ ట్యూబ్ లాంటిది ఇలా నడుముకేసేసి చిన్నగా వాళ్ళు పట్టుకొని ఇలా దింపి అలవాటు చేశారు. తర్వాత వాళ్ళ చేతితో పట్టుకొని పక్కనే ఉండి ఇలా ఒక చేతితో ఇలా లేపి నీళ్ళలోకి పెట్టి ఆ రబ్బర్ బెలూన్ వేసి చిన్నగా నేర్పించారు. తర్వాత రోజుకి పెంచుతూ చివరికి స్విమ్మింగ్ పూల్లో బాగా లోతున్న దగ్గర కూడా నేను ఇసిరేసి ఓన్గా ఎదగొట్టేటట్టు చేశారు. ఇప్పుడు ఆ విధంగా క్రమంగా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు పెద్ద సముద్రంలో అలలు ఫాస్ట్గా వచ్చేసాడు కూడా వాళ్ళని ఇసిరేస్తే వాళ్ళు నవ్వుతో బయటకు వచ్చి ఎదగొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఫస్ట్ లో లెవెల్ నుంచి చిన్నగా అలవాటు చేసుకుంటూ స్ట్రాంగ్గా తీసుకొచ్చారు. చివరికి వచ్చేసరికి సూపర్ పవర్గా తయారైపోయారు. అదే 1వ రోజే సముద్రంలో తెసపోయి భయపడకో నేనున్నా అని చెప్పి విసిరేసాడు. వాళ్ళు ఆ భయానికి 2వ రోజుకి నాకు వద్దేదంటే చెప్పేవారు రారు. అలాగే మన మ్యాథ్స్లో కూడా ఏం జరిగిద్దంటే, అసలు మ్యాథ్స్ అంటే భయపడే స్టూడెంట్స్ ఎవరికైనా అసలు మ్యాథ్స్ మీద బాగా గ్రిప్ రావాలంటే ఫస్ట్ ఏమి నేర్చుకోవాలి? ఫస్ట్ లో లెవెల్ 0 లెవెల్ నుంచి ఇక్కడి నుంచి మొదలుపెట్టి మీ అందరికి ఈజీగా చిన్నగా లో లెవెల్ ఆర్డర్ వైజ్గా పెంచుతూ చివరికి పీక్ స్టేజ్కి తీసుకొస్తాం.
ముందు ఏ మోడల్ చెప్పాలి, తర్వాత ఏ మోడల్ చెప్పాలి, తర్వాత ఏ మోడల్ చెప్పాలి, ఈ 3 మోడల్కి లింక్ ఉన్న మోడల్ మళ్ళీ ఎలా చెప్పాలి, వీటన్నిటిని లింక్ చేసి వాటికి సంబంధించిన కాన్సెప్ట్, మోడల్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అలా చిన్నగా మీకు తెలియకుండా లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు చిన్నగా హై డెప్త్కి వస్తాం. లాస్ట్కి వచ్చేసరికి మీరు ఇంకే క్వశ్చన్ అయినా ఇంతే కదా అనే స్థాయికి తీసుకొచ్చేస్తాం. ఇది చాలా కీలకం. మన ఇన్స్టిట్యూట్లో ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతాం. ఆర్డర్ వైజ్ అంటే ఖచ్చితంగా ఏ లెవెల్ నుంచి మొదలుపెట్టి చిన్నగా మిమ్మల్ని ఏ లెవెల్లో తీసుకుపోవాలనేది ఖచ్చితంగా మేము గత 15-20 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నదే. దీని గురించి మీరేం వర్రీ కావాల్సిన అవసరం లేదు. అలాగే యూజ్ఫుల్ షార్ట్ కట్స్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కోచింగ్, ఇది మన ప్రపంచం మొత్తంలో ఎక్కువ మంది స్టూడెంట్స్ కొలాప్స్ అవుతున్నది షార్ట్ కట్స్ అనే మాటకి. అలాగే కాన్సెప్ట్ ఓరియంటెడ్ కోచింగ్, ఇది చాలా కీలకం. షార్ట్ కట్స్ అంటే ఏంటి? మార్కెట్లో కోచింగ్కి వచ్చిన ప్రతి స్టూడెంట్ బాగా ఆలోచించేది షార్ట్ కట్స్. నేను టీచింగ్కి వచ్చిన కొత్తలో కూడా చాలా షార్ట్ కట్స్ చెప్పాను. అసలు నా పేరే షార్ట్ కట్ సార్ అంటారు, లేదా షార్ట్ కట్ మైస్రెడ్డి సార్ అంటారు. అప్పట్లో అంత నాలెడ్జ్ లేనప్పుడు షార్ట్ కట్స్ ఏదో చెప్పాము, స్టూడెంట్స్ని కాసేపు క్లాసులో అట్రాక్ట్ చేసాం, ఆహా ఓహో అనిపించాం. కానీ ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ వచ్చింది. ఫైనల్ ఎగ్జామినేషన్లో ఈ షార్ట్ కట్స్ అన్నీ అప్లికేబుల్ కావటం లేదు. కాబట్టి ఆ షార్ట్ కట్స్ చెబితే ఉద్యోగాలు ఎవరికీ రావటం లేదు. కాబట్టి ఇప్పుడు మనం రియాలిటీకి వచ్చాం. మరీ చూసి నవ్వుకోవడానికి పనికొచ్చే స్కామ్లీ షార్ట్ కట్స్ కాకుండా యూజ్ఫుల్, నిజంగానే ఈ షార్ట్ కట్ అన్ని చోట్ల ఉపయోగపడుద్ది, టైం సేవ్ అయ్యిద్ది అనుకుంటే అలాంటివి మేమే చదువుతాం. ఒకవేళ షార్ట్ కట్స్ ఫెయిల్ అయినా కూడా క్వశ్చన్ ఎంత కన్ఫ్యూజ్గా ఎంత గందరగోళంగా ఇచ్చినా కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కోచింగ్ ఉంటుంది ఇక్కడ. షార్ట్ కట్స్ అప్లికబుల్ అయితే అవి మేము చెబుతాం, అప్లికబుల్ అయ్యే షార్ట్ కట్స్ చెబుతాం. ఒకవేళ షార్ట్ కట్స్ అప్లికబుల్ కాకపోయినా కూడా క్వశ్చన్ ఎంత కన్ఫ్యూజ్గా ఎంత గందరగోళంగా వచ్చినా కూడా చేయడానికి కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో టీచింగ్ ఉంటుంది ఇక్కడ. కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి? ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, దాని మీద క్వశ్చన్ ఎన్ని రకాలుగా రావడానికి స్కోప్ ఉందో ఆ కాన్సెప్ట్లో అక్కడే డిస్కస్ చేస్తాం. ఫర్ సపోజ్ సమబాహు త్రిభుజం గతంలో ఎలా ఉండేది? సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవిచ్చి వైశాల్యం కనుక్కో, ఎత్తు కనుక్కో అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చుట్టుకొలత పెరిగితే, చుట్టుకొలత తగ్గితే, ఎత్తును తగ్గిస్తే, ఉన్నతి పొడవిస్తే, లంబ సమద్వికరణ రేఖ పొడవిస్తే, మధ్యగత రేఖ పొడవిస్తే, మధ్యగత రేఖ పొడవును రెట్టింపు చేస్తే, చుట్టుకొలతను తగ్గిస్తే, రకరకాలుగా ఒకవేళ వైశాల్యాన్ని తగ్గిస్తే, భుజం పొడవు పెరిగినా కూడా వైశాల్యం పెరగకుండా ఉండాలంటే, ఒకవేళ ఉన్నతి తగ్గినా కూడా వైశాల్యం తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ సమబాహు త్రిభుజానికి సంబంధించి ఓవరాల్గా ఎన్ని రకాల క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉందో అంత డెప్త్ కాన్సెప్ట్ ఒకే చోట డిస్కస్ చేస్తాం. అప్పుడు మీకు సమబాహు త్రిభుజం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇంతేనా, దీని మీద ఏ క్వశ్చన్ వచ్చినా ఇప్పుడు నేను చేయగలను అనే విధంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో చేస్తాం. ఒకవేళ ఫార్ములా మర్చిపోయినా కూడా ఆటోమేటిక్గా పక్కనే తయారు చేసుకునే విధంగా కాన్సెప్ట్ ఉంటుంది మీకు. సో ఈ విధానం వల్ల ఏం జరిగిద్దంటే షార్ట్ కట్స్ అప్లికబుల్ అయితే, యూజ్ఫుల్ షార్ట్ కట్స్ ఖచ్చితంగా జెన్యున్ ఉపయోగపడితే అయితే మేమే చెబుతాం. సో షార్ట్ కట్స్ అప్లికబుల్ అయ్యే విధంగా మేమే చెబుతాం. ఒకవేళ షార్ట్ కట్ ఫెయిల్ అయినా కూడా యాక్చువల్ మెథడ్లో చేయడం కోసం కాన్సెప్ట్ ఓరియంటెడ్ కోచింగ్లో టోటల్ లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని రకాల క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా కవర్ చేస్తాం. సో యూజ్ఫుల్ షార్ట్ కట్స్ అంటే పనికొచ్చే షార్ట్ కట్స్ మాత్రమే ఏమైనా ఉంటే డిస్కస్ చేస్తాం. లేదు అంటే క్వశ్చన్ ఎంత కన్ఫ్యూజ్ ఇచ్చినా కూడా చేయడం కోసం కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో ఒక టాపిక్ తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాని మీద స్టూడెంట్కి పూర్తి స్థాయి గ్రిప్ రావాలంటే ఆ కాన్సెప్ట్ని ఎలా చెప్పాలి, వాడు మైండ్లోకి ఎలా ఎక్కించాలి, వాడు ఏ క్వశ్చన్ అయినా ఎలా చేయాలి, ఇవన్నీ మా దగ్గర ఉంటాయి. మేము ఆల్రెడీ గత 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్నది. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో ప్రతి కాన్సెప్ట్ జాగ్రత్తగా స్టూడెంట్స్ మైండ్లోకి ఎక్కే విధంగా చిన్నగా దాన్ని స్లోగా తీసుకొచ్చి మీ మైండ్లో ఫిట్ అయ్యే విధంగా చేస్తాం. దాని గురించి మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్, స్పెషల్ ఫోకస్ ఆన్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అండ్ డిఫికల్ట్ చాప్టర్స్, ఇది కూడా చాలా కీలకం. స్పెషల్ ఫోకస్ ఆన్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అండ్ డిఫికల్ట్ చాప్టర్స్, ఇది ఎందుకు చెబుతున్నా అంటే మా దగ్గరకు వచ్చిన చాలామంది స్టూడెంట్స్ నాతో పర్సనల్గా కలిసి చెప్పినప్పుడు, నేను అక్కడెక్కడో కోచింగ్ తీసుకున్నాను సార్, ఎక్కడెక్కడో కోచింగ్ తీసుకున్నాను సార్, ప్యూర్ మ్యాథ్స్ అంత ఇంపార్టెంట్గా దాని నుంచి క్వశ్చన్స్ ఏమి రావని వదిలేశారు సార్, ప్యూర్ మ్యాథ్స్ చెప్పినా అర్థం కాలేదని అసలు దాన్ని వదిలేశారు సార్, ప్యూర్ మ్యాథ్స్ నుంచి తక్కువ క్వశ్చన్లు వస్తాయి అది వదిలేసేయండి, 80% క్వశ్చన్లు లెక్క నుంచే వస్తాయి, దీన్ని నేర్చుకోండి అని చెప్పి ఇలా చెప్పారు సార్ చాలా చోట్ల, అందువల్ల మేము ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎక్కడా నేర్చుకోలేదు సార్ అంటున్నారు. సో ఇక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది. ప్యూర్ మ్యాథ్స్ అనగానే పబ్లిక్లో ఇది బాగా హార్డ్ అనే టాపిక్ ఒకసారి ఉంది. కాబట్టి ఈ హార్డ్ అనే దెబ్బకి పిల్లలందరూ అమ్మ ఇది చాలా హార్డ్ అనే టాక్లోకి వచ్చేస్తున్నారు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ హార్డ్ అనుకున్నారనుకో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్ గమనించండి, అన్నిట్లో ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా మెన్సురేషన్, స్తూపము, శంకువు, గోళము, దీర్ఘగణము, ఘనము, వృత్తము, వృత్తం లోపల దీర్ఘచతురస్రం పెట్టడం, దీర్ఘచతురస్రం లోపల వృత్తం పెట్టడం, త్రిభుజం లోపల వృత్తం అంతా లెక్కించడం, వృత్తం లోపల మళ్ళీ చతురస్రం, దాని లోపల మళ్ళీ త్రిభుజం, దాని లోపల మళ్ళీ వృత్తం, ఇలా రకరకాల కన్ఫ్యూజ్ క్వశ్చన్స్ అన్ని ఇస్తున్నారు.
దీన్ని కరిగించి దానిలా తయారు చేయటం, దాన్ని కరిగించి దీనిలా తయారు చేయటం, ఈ రెండు కరిగించి అది తయారు చేయటం, ఒక భూమి మీద ఇవన్నీ తీసుకొచ్చి పెట్టడం, ఇలా రకరకాల కన్ఫ్యూజ్ కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. ఇవి డిఫికల్ట్ అయ్యేసరికి చాలామంది స్టూడెంట్స్ ఇది చాలా డిఫికల్ట్ అనుకుంటున్నారు. చాలా చోట్ల అసలు వదిలేస్తున్నారు కూడా. సో అలా కాకుండా ఒక స్టూడెంట్కి జాబ్ రావాలంటే గుర్తుపెట్టుకోండి, ఒక టాపిక్ బాగా నేర్చుకుంటే రాదు. సిలబస్లో ఉన్న టోటల్ టాపిక్స్ మీరు అందరూ బాగా ప్రాక్టీస్ చేస్తేనే జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఏం చేస్తున్నామంటే ఆ టాపిక్ ఈ టాపిక్ అని కాదు, ఈజీగా ఉన్న టాపిక్సా డిఫికల్ట్ టాపిక్ అని కాదు, సిలబస్లో ఉన్న టోటల్ టాపిక్స్ లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని మోడల్స్, ఏ రీజియన్లో ఎక్కడ ఏ కాన్సెప్ట్ టచ్ చేసినా కూడా మీ అందరూ చేయగలిగే విధంగా మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. అదేవిధంగా డిఫికల్ట్ కాన్సెప్ట్, స్టూడెంట్స్ ఏదైనా ఒక కాన్సెప్ట్ బాగా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు అనుకో, అక్కడ మేము ఇంకా ఎక్కువ స్లో అయ్యి మీ మైండ్లోకి ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్కించి అరే గతంలో నేను డిఫికల్ట్ అనుకున్నది చాలా ఈజీ అనే ఫీలింగ్ మీకు తీసుకురావడం కోసం దీని మీద మేము ఒక పక్కడ్బందీ ప్రణాళిక వేసాం. ఆల్రెడీ మనం గతంలో 15 సంవత్సరాల నుంచి చదువుతున్నదే కాబట్టి ఇక్కడ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ మీద, డిఫికల్ట్ చాప్టర్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. ఈసారి స్టూడెంట్ ఆ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ కూడా ఈజీగా చేసే విధంగా ఖచ్చితంగా ఒక ప్రణాళిక రూపొందించాం. మీరు దాని గురించి ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. అలాగే మీ అందరికీ మళ్ళీ చదువుతున్నా చూసుకోండి. ఇవి డిఫికల్ట్ అవి వదిలేద్దాం ఇది వదిలేద్దాం అనుకోకండి. ఈ మధ్యకాలంలో జరిగిన క్వశ్చన్ పేపర్లన్నీ మీరు గమనిస్తే మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఒక్కొక్కసారి బాగా ఇంపార్టెంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం లేదు, ఒక్కోసారి అన్ఇంపార్టెంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఒక్కోసారి ఇంపార్టెంట్ కాదని వదిలేసిన కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒక్కోసారి మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎక్కువ ప్రిపేర్ అయిన కాన్సెప్ట్ నుంచి అసలు క్వశ్చన్సే రావటం లేదు. ఈ చాప్టర్ బాగా ఇంపార్టెంట్ అని ప్రిపేర్ అవుతుంది, దాని నుంచి ఒక్కోసారి క్వశ్చన్స్ రావటం లేదు. ఈ చాప్టర్ ఇంపార్టెంట్ కాదని వదిలేస్తాం, ఒక్కోసారి దాని నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి. సో మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే అది ఇంపార్టెంట్ కాదు ఇది ఇంపార్టెంట్ అని కాదని కాదు, మస్ట్ సిలబస్లో ఉన్న టోటల్ టాపిక్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అది కూడా లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని రకాల కాన్సెప్ట్స్ అన్ని రకాల మోడల్స్ నేర్చుకుంటేనే మీకు జాబ్ వచ్చింది. కాబట్టి అది వదిలేయండి ఇది వదిలేయండి అనేది వద్దు. పైగా మన దగ్గర కోచింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఇప్పటికే 5-6 సార్లు అక్కడెక్కడో కోచింగ్లు తీసుకొని ఇవన్నీ వేస్ట్ అనుకొని ఫైనల్గా సీరియస్గా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ మేము అది ఇంపార్టెంట్ కాదు ఇది ఇంపార్టెంట్ కాదని చెప్పడానికి లేదు. కాబట్టి లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని రకాల చాప్టర్స్ అన్ని మోడల్స్ అన్ని కాన్సెప్ట్స్ టచ్ చేస్తాం. కాబట్టి మరీ ముఖ్యంగా డిఫికల్ట్ చాప్టర్స్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మేము అక్కడ స్లో అయ్యి ఇండైరెక్ట్గా మీ మైండ్లోకి మీకు తెలియకుండానే మొత్తాన్ని దాంట్లోకి ఎక్కించేస్తాం. కాబట్టి మీరు దీని గురించి ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో పార్ట్ ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్. ఇది చాలా కీలకం. ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్. ఈ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నాం ఇది మీ అందరికీ తెలియాలి. మన దగ్గర ఒక స్టూడెంట్ కోచింగ్కి రాగానే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. మాకు వచ్చింది చెప్పటం మీకు కావాల్సింది చెప్పటం 2 రకాలు ఉంటాయి. మేమేం చేస్తాం ఏదో నాకు పై 4 వస్తే ఆ 4 చెప్పేసి ఏదో టైం పాస్ చేసి సార్లు వెళ్ళిపోండి అని చెబుతాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ రిపీటర్స్ 5-6 సార్లు కోచింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళే ఈసారి జాబ్ ఖచ్చితంగా కొట్టాలని పాపం సీరియస్గా ఉన్న వాళ్ళందరూ వస్తారు. కాబట్టి వాళ్ళకి పూర్తి స్థాయి సబ్జెక్ట్ ఏందో తెలిసేలా చేయాలి. అందుకని ఒక టాపిక్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, చక్రవడ్డీ. గతంలో 15-20 సంవత్సరాల క్రితం జరిగిన ఎగ్జామినేషన్స్లో చక్రవడ్డీ నుంచి ఏ టైప్ క్వశ్చన్స్ వచ్చినాయి, అప్పుడు స్టాండర్డ్ ఎలా ఉంది, ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో అదే చక్రవడ్డీకి సంబంధించి క్వశ్చన్ ఎంత స్టాండర్డ్ పెరిగింది తెలియడం కోసం ముందు మీకు రాగానే ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ ఉన్న ఒక పెద్ద బుక్ ఇచ్చేస్తాం మీకు. ఆ బుక్లో గత 15-20 సంవత్సరాల నుంచి రీసెంట్గా నిన్న మొన్న జరిగిన ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇస్తాం. గతంలో పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది, ఇప్పుడు చిన్నగా స్టాండర్డ్ ఎలా పెరిగింది, మీరు ఏ రేంజ్లో ప్రిపేర్ అయితే ఇప్పుడు స్టాండర్డ్ని అందుకోగలరు, ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి, వీటన్నిటిని మనం బేస్ చేసుకొని మన దగ్గర కోచింగ్ ఉంటుంది. అందుకే ముందు మీరు ఆ ప్రీవియస్ క్వశ్చన్లన్నీ చూస్తే గతంలో పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎంత స్టాండర్డ్ పెరిగింది, దాన్ని రీచ్ అవ్వాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, మన ప్రణాళిక ఎలా మార్చాలి, మీ ప్రిపరేషన్ విధానం ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ తెలుస్తుంటాయి. అందుకోసం మన దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి జాయిన్ అయిన రోజే ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ బుక్ ఇస్తాం. ప్రతి చాప్టర్లో గతంలో 15-20 ఇయర్స్ బ్యాక్ నుంచి జరిగిన క్వశ్చన్స్ ప్లస్ రీసెంట్గా ఈ మధ్య కాలంలో జరిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఉండేటట్టుగా చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్కి ఆ విధంగా ఇచ్చేస్తాం. అలాగే ప్రతి చాప్టర్లో న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా జరిగిన ఎగ్జామ్స్ అన్నీ పరిశీలించండి. అసర్షన్ రీజన్, న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్, డేటా సఫిషియన్సీ టైప్ క్వశ్చన్స్ చాలా ఇస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాటన్నిటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేసి ఆ క్వశ్చన్స్ కూడా ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం. సో ఈ ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది మీకు ఆ స్టాండర్డ్ తెలియడం కోసం. అలాగే న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ కూడా మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, వాటి మీద ఎక్కువ మనం ఫోకస్ చేస్తాం. అలాగే ఇక్కడ చూడండి, ఫర్ ఎవ్రీ క్లాస్ రిలేటెడ్ వర్క్ షీట్స్ అంట.
ఫర్ ఎవ్రీ క్లాస్ రిలేటెడ్ వర్క్ షీట్స్. అసలు దీని మీనింగ్ ఏంటి? రిలేటెడ్ వర్క్ షీట్స్ అంటున్నాం ఇక్కడ. రిలేటెడ్ వర్క్ షీట్స్ కామా టెస్ట్స్ ఫర్ ఎవ్రీ క్లాస్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మా దగ్గర మీరు ఎవరైనా హైదరాబాద్లో మా దగ్గర కోచింగ్కి వచ్చి చేరితే మా క్లాసులోకి మీరు కూర్చున్నప్పుడు మేము ఏం చేస్తాం తెలుసా? ఏదైనా ఒక క్లాస్ చెప్పి దానికి సంబంధించి వర్క్షీట్ మీకు కొట్టిస్తాను. దాంట్లో చాలా క్వశ్చన్లు ఉంటాయి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు సెక్టార్, వృత్తం యొక్క సెక్టార్ అనే కాన్సెప్ట్ క్లాస్లో చెప్పాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెబుతున్నాను. నేను క్లాస్లో ఏం చేస్తాను, అసలు ఆ సెక్టార్ అంటే ఏంటి, సెక్టార్ ఫార్ములాస్ ఎలా వస్తున్నాయి, సెక్టార్కి సంబంధించి రకరకాలుగా ఎన్ని రకాల క్వశ్చన్లు అడగవచ్చు, గతంలో ఏ క్వశ్చన్లు వచ్చినాయి, ఇంకా రావడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్లు ఏంటి, ఇవన్నీ డెప్త్గా మొత్తం క్లాస్లో డిస్కస్ చేస్తాం. అంటే ఈ క్లాసు సెక్టార్కి సంబంధించింది అని అర్థం. మరి మన సెక్టార్ గురించి సంబంధించి క్లాసులన్నీ చెప్పినప్పుడు మీరు ఇంటికి పోయి ఆ సెక్టార్ గురించి ప్రిపేర్ అవుతారు. నేను నోట్స్లో చెప్పినాయని మరి ప్రిపేర్ అయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ కావాలి కదా. ఈ క్లాస్లో నేను ఏమైతే డిస్కస్ చేశానో దానికి సంబంధించి ఒక వర్క్షీట్ హైదరాబాద్లో మన దగ్గర కోచింగ్కి వస్తే క్లాసులో ఆ రోజు ఇచ్చేస్తాం మీకు వర్క్షీట్. దాంట్లో కొన్ని వందల క్వశ్చన్స్ ఉంటాయి. ఆ సెక్టార్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్, రావడానికి సూపర్ క్వశ్చన్స్, న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నీ ఆ వర్క్షీట్లో ఉంటాయి. మరి హైదరాబాద్లో మీరు కోచింగ్కి వస్తే క్లాస్లో ఇస్తాం. మరి ఆన్లైన్ కోచింగ్లో కూడా మనం ఏం చేసామంటే ఏదైనా ఒక వీడియో క్లాస్ చేస్తే ఆ వీడియో క్లాస్లో మనం ఏ కాన్సెప్ట్ చేసామో దానికి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ఒక వర్క్షీట్ తయారు చేసి పక్కనే పీడిఎఫ్ రూపంలో పెడతాం. మీరు డౌన్లోడ్ చేసుకొని అది చూసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత టెస్ట్స్, ఆ క్లాస్కి సంబంధించి టెస్ట్. హైదరాబాద్లో మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక క్లాస్ చెప్పామనుకోండి, దానికి సంబంధించి వర్క్షీట్ ఇచ్చి బాగా ప్రాక్టీస్ చేసుకోమని చెబుతాం. తర్వాత రోజు దానికి సంబంధించి ఒక టెస్ట్ పెడతాం. ఇప్పుడు మన వీడియో క్లాస్లో ఏం చెబుతామంటే ఏదైనా ఒక వీడియో క్లాస్ చెప్పిన తర్వాత ఆ క్లాస్కి సంబంధించి రిలేటెడ్ వర్క్షీట్ అక్కడ పీడిఎఫ్ రూపంలో పెడతాం, డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఒక టెస్ట్ కూడా పెడతాం. అంటే ఒక క్లాసు చెప్పినప్పుడు దాన్ని మీరు సీరియస్గా విని నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత దానికి సంబంధించిన వర్క్షీట్ ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత దానికి సంబంధించిన టెస్ట్ కూడా రాయాలి. ఈ విధంగా అన్ని వీడియో క్లాసులకి చేశాం. దీని మీద మీకు పూర్తి స్థాయిలో గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, ఏ లెవెల్లో వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్, రావడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్స్, న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నీ అక్కడ కవర్ అయిపోతాయి. సో ఈ ప్రోగ్రామ్ కూడా చాలా ఈజీగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీ అందరికీ. అలాగే డౌట్స్ క్లారిఫికేషన్, ఇది చాలా కీలకం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన వర్క్షీట్లో క్వశ్చన్స్ అన్నీ చేసేటప్పుడు అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ మీరు చేయలేకపోవచ్చు. కొన్ని మోడల్ క్వశ్చన్స్, కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. లేదా టెస్ట్ పెట్టినప్పుడు ఆ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్ కొన్ని రాకపోవచ్చు. అందుకోసం నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు నిన్న ఇచ్చిన వర్క్షీటు, నిన్న జరిగిన టెస్ట్లో ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించి ఇక్కడ డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తాం. మాకు మెసేజ్ రూపంలో మీరు క్వశ్చన్ నెంబర్లు అవి పంపిస్తే వాటిని మేము క్లాస్లో డిస్కస్ చేస్తాం. లైవ్ క్లాస్ అనుకోండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలాగో అడుగుతారని నాకు క్వశ్చన్ చెప్పేస్తాను. మరి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు మీకు ఏ క్వశ్చన్ అయితే కన్ఫ్యూజ్గా ఉందో అది మా వాట్సాప్కి నేను క్వశ్చన్ నెంబర్ అవి పంపిస్తే మేము దాని గురించి డిస్కస్ చేస్తాం, మీకు డౌట్స్ క్లారిఫికేషన్ చేసేస్తాం. నెక్స్ట్ ఇదిగో చూడండి, లేటెస్ట్ అండ్ హై స్టాండర్డ్ స్టడీ మెటీరియల్స్ ఫర్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. లేటెస్ట్ అండ్ హై స్టాండర్డ్ స్టడీ మెటీరియల్స్ ఫర్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. మరి ఇదంతా ఈ ప్రోగ్రాంలో మీరు ఏం చేయాలన్నా కూడా బాగా సక్సెస్ అవ్వాలంటే మీకు ఒక హ్యాండ్ బుక్, మంచి స్టడీ మెటీరియల్ కావాలి. మన మార్కెట్లో మీరు ఎక్కడ ఏ మెటీరియల్ అన్నా చూడండి, ఈ మెటీరియల్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఒక స్టూడెంట్కి అంతా కన్ఫ్యూజ్గా ఉండే విధంగా ఉన్నాయి. మీరు మార్కెట్లో ఏ అర్థమెటిక్ బుక్ అయినా చూడండి, అలా ఓపెన్ చేయగానే ఒకటో మోడల్ ఏముంటుందో, రెండో మోడల్ ఏముంటుందో, మూడో మోడల్ ఏముంటుందో అన్ని మోడల్స్ కలిసిపోయి కన్ఫ్యూజ్ జిగ్జాగ్గా ఉన్నాయి. స్టూడెంట్ చేద్దామని ఓపెన్ చేసినా కూడా ఆ మోడల్స్ మీద కన్ఫ్యూజ్ ఉండేసరికి అవగాహన లేక అంతా గందరగోళం అయిపోయి ఏదో ఆ పుస్తకం సంఖ్యలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మన మార్కెట్లో చూడటం లేదా, చాలామంది స్టూడెంట్స్ కోచింగ్కి వచ్చిన ఫస్ట్ రోజు ఈయన బుక్స్ కొనుక్కుంటారు, ఆ బుక్స్ సంఖ్యలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. చివరికి ఆ బుక్స్ ఎడిపోతాయో, వీళ్ళు ఎడిపోతారో, అసలు జాబ్ వచ్చిందో లేదు, ఇదంతా క్లారిటీ లేదు. మరి ఇప్పుడు మనం స్టూడెంట్స్ మనకు చెప్పిన కంప్లైంట్స్ అన్నింటినీ బేస్ చేసుకొని ఒక ఎక్సలెంట్ స్టడీ మెటీరియల్ రూపొందించాం. ఈ స్టడీ మెటీరియల్ ఎలా రూపొందించామంటే దాదాపు మన ఎంటైర్ ఇండియా మొత్తంలో ఫేమస్ బుక్స్ ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయో, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, మెన్సురేషన్, ప్లేన్ జామెట్రీ, రీజనింగ్కి సంబంధించి అన్ని రకాల పుస్తకాలు తీసుకొచ్చి వాటన్నిటినీ బేస్ చేసుకొని ఒక స్టూడెంట్కి కావాల్సిన స్టడీ మెటీరియల్ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మనం రూపొందించాం. ఈ స్టడీ మెటీరియల్ కూడా ఎలా ఉంటుందంటే ప్రతి చాప్టర్లో ఒక్కొక్క కాన్సెప్ట్కి సంబంధించి మోడల్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, అలాగే న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు. ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక చిన్న కాన్సెప్ట్ సమబాహు త్రిభుజం అనేది తీసుకున్నాం అనుకోండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఆ సమబాహు త్రిభుజానికి సంబంధించి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఫర్ సపోజ్ చుట్టుకొలత గురించి డిస్కస్ చేస్తున్నాం అనుకోండి, సమబాహు త్రిభుజం చుట్టుకొలత పెరిమీటర్కి సంబంధించి గతంలో ఎలాంటి క్వశ్చన్లు వచ్చినాయి, ఈ మధ్యకాలంలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, రావడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్స్, కాన్సెప్ట్ క్వశ్చన్స్, థియరీ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ అన్నీ ఒకే చోట దొరికే విధంగా.
అంటే ఎంటైర్ ఇండియా మొత్తంలో ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయో అన్ని పుస్తకాల్లో ఆ సమబాహు త్రిభుజానికి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ గ్యాదర్ చేసి ఒకే చోట ఇచ్చాం. పైగా ఇంకేదన్నా మోడల్స్ మిస్ అయితే మనం సొంతగా తయారు చేసి కొన్ని మోడల్స్ పెట్టాం. ఇప్పుడు మీరు ఆ బుక్ చూశారనుకోండి, ఈక్యులేటరల్ ట్రయాంగిల్కి సంబంధించి మన దేశంలో ఉన్న పుస్తకాలు అన్నింటిలో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టేశాం. మీరు ఇంకా ఆ పుస్తకాలన్నీ చూడాల్సిన అవసరం లేదు, ఈ మెటీరియల్ చూస్తే చాలు. పైగా ఈ ఈక్యులేటరల్ ట్రయాంగిల్ ఈ కాన్సెప్ట్కి సంబంధించి గతంలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్, గతంలో రకరకాల ఎగ్జామ్స్ చాలా జరుగుతుంటాయి. ఆ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుంటాం. ఇప్పుడు మన మెటీరియల్ చూడటం వల్ల ఇప్పుడు వరకు జరిగిన ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ అన్ని రకాలు, బ్యాంక్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రైల్వే డిపార్ట్మెంట్ కానీ, ఎస్ఎస్సి కానీ, గవర్నమెంట్ టీచింగ్ సెక్టర్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ అన్ని క్వశ్చన్స్ ఒకే చోట ఉంటాయి. తర్వాత దానికి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అన్నీ ఒకే చోట దొరుకుతాయి. ఈ విధంగా మనం ఈ మెటీరియల్ తయారు చేసాం. ఇదే విధంగా అన్ని చాప్టర్స్, అన్ని మోడల్స్ క్వశ్చన్స్, లో లెవెల్ టు హై లెవెల్ అన్నీ ఒకే చోట ఇచ్చేసాం. కాబట్టి ఇంక మీరు ఈ మెటీరియల్ చూస్తే మిగతా ఏం చూడాల్సిన అవసరం లేదు. వాటిని ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఏమి ఇచ్చామో ఇంగ్లీష్ మీడియం కూడా అవే ఇచ్చాం. మన స్టడీ మెటీరియల్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. మన స్టడీ మెటీరియల్ మీకు కావాలనుకుంటే మన స్టడీ మెటీరియల్ విషయానికి వస్తే ఇక్కడ చూపిస్తా చూడండి. మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇస్తాం. ఇలాంటి 10 బుక్స్ ఉంటాయి ఓవరాల్గా. ఒక అర్థమెటిక్ మొత్తాన్ని ముక్కలుగా చేసి 6 వాల్యూమ్స్గా చేసాం. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఇలా. ఆ వాల్యూమ్స్ అని మీకు ఫర్దర్గా స్టడీ మెటీరియల్కి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. మన దగ్గర కోచింగ్ చేయని స్టూడెంట్స్కి అయితే మనమే మెటీరియల్ ఫ్రీగా ఇస్తాం. లేదు ఓన్గా మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు కూడా మన ఆఫీస్ నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే మీకు మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈ మెటీరియల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాగే డైలీ టెస్ట్, చాప్టర్ వైజ్ టెస్ట్, ఇది మనకి చాలా కీలకం. డైలీ టెస్ట్, చాప్టర్ వైజ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్. ముందుగా మనలో మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పటికి కూడా నేను చాలామంది దగ్గర గమనిస్తున్నా, చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడే ఫస్ట్ టైం కోచింగ్కి వచ్చి అక్కడ కూర్చుంటారు. 1వ క్లాస్ వినగానే రేపొద్దున గ్రాండ్ టెస్ట్ పెట్టేస్తారు. వాడు విన్నదేంటి, జరిగే ఎగ్జామ్ ఏంటి, వీడి కన్ఫ్యూజన్స్ ఎన్ని వస్తాయి ఆలోచించండి. ఫర్ సపోజ్ ఈరోజు ఫస్ట్ క్లాస్ వచ్చి కూర్చున్నారు, మీరు విన్నది ఎంత, రేపొద్దున గ్రాండ్ టెస్ట్ ఇంత పెట్టేస్తారు. మీరేం చేస్తున్నారు, అందులో తెలిసిన ఏం లేకపోయేసరికి ఆ క్వశ్చన్ పేపర్ మడత పెట్టి చుట్టుకొని తీసుకొని పోయి ఎక్కడ పడేసి మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అసలు ముందు మన క్లారిటీ ఉండాలి. అసలు డైలీ టెస్ట్ అంటే ఏంటి, అది ఎవడు రాయాలి, చాప్టర్ వైజ్ టెస్ట్ అంటే ఏంటి, అది ఎవడు రాయాలి, గ్రాండ్ టెస్ట్ అంటే ఏంటి, అది ఎవడు రాయాలి, ముందు మనకు తెలియాలి కదా. ఓకే, ఎప్పుడు చూద్దాం. డైలీ టెస్ట్ అంటే ఏంటి? డైలీ టెస్ట్ అంటే ఈరోజు మీరు క్లాస్ ఏదైతే విన్నారో దానికి సంబంధించి రేపు రాయాల్సిన టెస్ట్. ఫర్ సపోజ్ ఈరోజు క్లాస్లో మీరు ఈక్యులేటరల్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ మీద క్లాస్ విన్నారనుకోండి, అంటే మీరు ఇంటికి పోయి ప్రిపేర్ అయ్యేది ఏంటి, ఆ నోట్స్ ప్రిపేర్ అవుతారు. అందులో ఈక్యులేటరల్ ట్రయాంగిల్కి సంబంధించి రకరకాల కాన్సెప్ట్స్ అన్నీ చెప్పుకుంటాం. అవన్నీ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి దానికి సంబంధించిన క్వశ్చన్లన్నీ చేసుకొని వస్తారు. రేపు మేము దాని మీద టెస్ట్ పెడితే మీరు ఏదైనా రాయగలరు, మీ నాలెడ్జ్ పెరిగిందా లేదా చెక్ చేసుకోగలరు. మేము చెప్పింది ఒకటి, పెట్టేది ఒకటి, ఎలా ఉంటుంది? అందుకోసం ఈ డైలీ టెస్ట్ ఏంటంటే ఏ క్లాసులో ఏం చెబుతామో దానికి సంబంధించి టెస్ట్ ఇమీడియట్గా ఉంటుంది. మన దగ్గర ఆఫ్లైన్ అనుకో, మన దగ్గర లైవ్ క్లాస్కి వచ్చి కూర్చున్నాను అనుకో, ఈరోజు క్లాసులో ఏం చెప్పామో దానికి సంబంధించి రేపు ఉదయాన్నే ఫస్ట్ ఆ టెస్ట్ పెడతాం. లేదా ఆన్లైన్లో అనుకోండి, ఏదైనా ఒక వీడియో క్లాసులో మేము ఏ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేస్తామో దానికి సంబంధించి వర్క్షీట్ ఇస్తాం, దానికి సంబంధించి మాత్రమే టెస్ట్ కూడా పెడతాం. అందులో ప్రీవియస్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్, న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్, లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్నీ కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసాం. సో ఇది మనకి బాగా ఇంపార్టెంట్. అలాగే చాప్టర్ వైజ్ టెస్ట్ అంటే ఏంటి, ఇది కూడా చాలా కీలకం. చాప్టర్ వైజ్ టెస్ట్, ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక చాప్టర్ కంప్లీట్ చేసామనుకోండి, ఫర్ సపోజ్ రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అనే చాప్టర్ కంప్లీట్ అయింది అనుకోండి, అంటే నిష్పత్తి అనుపాతానికి సంబంధించి అన్ని కాన్సెప్ట్స్, మోడల్ క్వశ్చన్స్, టోటల్ అన్ని వీడియో క్లాసులు మీరు విన్నారనుకోండి, అప్పుడు ఆ చాప్టర్కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ పెడతాం. ఇది కూడా ఎలా ఉంటుందంటే ఫైనల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అలా, టోటల్ 200 క్వశ్చన్స్, 3 hours డ్యూరేషన్, అన్నీ నిష్పత్తి అనుపాతం అనే చాప్టర్కి సంబంధించి మాత్రమే ఉంటాయి. ఏ చాప్టర్ అయితే అనుకున్నామో దానికి సంబంధించి మాత్రమే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా ఒక గ్రాండ్ టెస్ట్ పెడతాం. దీన్ని చాప్టర్ వైజ్ టెస్ట్ అంటాం. ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ రాస్తే ఆ చాప్టర్లో ఉన్న అన్ని రకాల మోడల్స్ కవర్ అవుతాయి. మీరు దాన్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి మోడల్స్ అన్నీ చూసుకోవచ్చు. మరి గ్రాండ్ టెస్ట్ అంటే ఏంటి, ఇది ఎవరు రాయాలి? ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏదో గ్రాండ్ టెస్టులు పెడతారా అని అడుగుతుంటారు. ప్రతి ఒక్కడు ఫోన్ చేసి సార్ గ్రాండ్ టెస్టులు స్టార్ట్ అయినాయి అని అడుగుతున్నారు. గ్రాండ్ టెస్టులు స్టార్ట్ అయినాయి, కానీ అసలు నువ్వే రేంజ్లో ఉన్నావో చూడు. గ్రాండ్ టెస్టులు రాయాలి. గ్రాండ్ టెస్ట్లో ఏముంటాయి? ఈ గ్రాండ్ టెస్ట్ అనేది ఎవరో పెడతాం, టోటల్ సిలబస్ అయిపోయి లాస్ట్లో పెట్టాల్సిన వాటిని గ్రాండ్ టెస్టులు అంటారు. మరి లాస్ట్లో గ్రాండ్ టెస్టుల్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? మల్టీ కాన్సెప్టువల్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ తీసుకుంటే దాంట్లో పర్సెంటేజ్ శాతం అనే కాన్సెప్ట్ ఉంటుంది, సగటు యావరేజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అలాగే నంబర్ సిస్టానికి సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది. ఇలా అన్ని రకాల క్వశ్చన్లు కలిపి ఒక్క దాంట్లో మిక్స్ చేసి ఇస్తారు. దాన్ని మల్టీ కాన్సెప్టువల్ క్వశ్చన్స్ అంటారు. గ్రాండ్ టెస్ట్లో అలాంటివన్నీ ఉంటాయి. పర్సెంటేజీ, సగటు, నంబర్ సిస్టమ్, నిష్పత్తి అనుపాతం అన్నీ కలిపి ఒకే క్వశ్చన్లో మెడ్ చేసి మల్టీ కాన్సెప్టువల్ క్వశ్చన్గా ఇస్తారు. మరి ఇప్పుడు చెప్పండి, ఆ క్వశ్చన్ మీరు చేయాలంటే పర్సెంటేజ్ అనే దాని మీద గ్రిప్ ఉండాలి, సగటు యావరేజ్ మీద గ్రిప్ ఉండాలి, నిష్పత్తి అనుపాతం రేషియో ప్రపోర్షన్ మీద గ్రిప్ ఉండాలి, నంబర్ సిస్టమ్ సంఖ్యలపై గ్రిప్, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ క్వశ్చన్ చేయగలరు. మరి డైలీ టెస్ట్లో ఆ క్వశ్చన్ పెట్టడానికి చాప్టర్స్ అన్నీ మీకు ఇంకా కాలేదు కదా, ఎలా చేస్తారు? అందుకోసం డైలీ టెస్ట్ అనేది రెగ్యులర్గా ఏ రోజు జరిగితే ఆ క్లాస్కి సంబంధించి రాయాల్సిన టెస్ట్. చాప్టర్ వైజ్ టెస్ట్ అంటే ఏదైనా ఒక చాప్టర్ అయిపోతే దాని మీద పూర్తి స్థాయి గ్రిప్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం కోసం రాయాల్సిన చాప్టర్ వైజ్ టెస్ట్ ఇది. గ్రాండ్ టెస్ట్ అంటే లాస్ట్లో టోటల్ సిలబస్ అయిపోయిన తర్వాత ఇంక మన ఎబిలిటీ టెస్ట్ చేసుకుందాం, ఫైనల్గా ఎగ్జామ్ రాయబోతున్నాం అన్నప్పుడు చూడాల్సిన గ్రాండ్ టెస్ట్. సో మన దగ్గర డైలీ టెస్టులు, చాప్టర్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఏ ఆర్డర్లో ఎలా ఉండాలో అదేవిధంగా పకడ్బందీగా రూపొందించాం. సో మీ అందరూ ఈ టెస్టులన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు సక్సెస్ అవ్వచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ 10 పాయింట్లు అయిపోయిన తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం వచ్చేసింది. ఏంటంటే ఆ ముఖ్యమైన విషయం, మన దగ్గర ఈ వీడియో క్లాసులు మనం ఎలా తయారు చేసాం. నేను ఒక 2 నిమిషాలు ఈ వీడియో క్లాసులు మేము ఎలా తయారు చేసాం, మీరు ఎలా ఫాలో అయితేనే వీటి వల్ల ఉపయోగం ఉంటుందో చెబుతాను చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఆన్లైన్ వీడియో క్లాసులన్నీ ఎలా తయారు చేసామంటే, ఏదైనా ఒక స్టూడెంటు మా దగ్గరకు వచ్చి వాడి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పినప్పుడు అవన్నీ మేము పేపర్ మీద రాసుకొని ఇక్కడి నుంచి ఫ్యూచర్లో స్టూడెంట్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసం ఈ వీడియో క్లాసులన్నీ డిజైన్ చేసాం. ఎలా చేసామంటే, మా దగ్గర స్టూడెంట్స్ అందరూ చెప్పేదంటే ఆన్లైన్ క్లాసుల వల్ల పెద్ద ఉపయోగం ఉండటం లేదు సార్, చాలా వీడియో క్లాసులు చూసాం కానీ అంతా ఏదో సోసోగానే ఉన్నాయి సార్, కాబట్టి ఆఫ్లైన్కి వద్దాం అనుకుంటున్నాం, ఇక్కడ ఏదో క్లారిటీగా ఉంటుంది, ఇలా చెబుతున్నారు. సో నేను మళ్ళీ చెబుతున్నాను, మీరు హైదరాబాద్లో ఆఫ్లైన్ కోచింగ్ వచ్చి నా క్లాసులో కూర్చుంటే మీరు ఎలాంటి ఫీలింగ్ అయితే పొందుతారో, మీరు ఇక్కడికి రావడానికి వీలు లేకపోయినా ఎక్కడున్నా ఏ టైంలో విన్నా కూడా అదే విధమైన ఫీలింగ్ వచ్చే విధంగా ఈ ఆన్లైన్ వీడియో క్లాసులు మేము రూపొందిస్తున్నాం. అంటే ఏదైనా స్టూడెంట్ మన ఆన్లైన్ క్లాసులు వింటున్నాడు అనుకోండి, వాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తూ వింటూ నోట్స్లో క్లియర్గా రాసుకోవటానికి వీలుగా, అంటే ఒక రకంగా మీరు హైదరాబాద్ వచ్చి నా దగ్గర క్లాసులో కూర్చొని క్లాస్ వింటూ ఉంటే ఎలా ఫీల్ అవుతారో అదే విధమైన ఫీలింగ్ వచ్చే విధంగా ఈ వీడియో క్లాసులు అన్నీ చేశాం. మీరు కూడా ఏం చేస్తారంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తూ నోట్స్లో రాసుకుంటూ చివరికి వచ్చేసరికి ఆ నోట్స్లో వచ్చిన కాన్సెప్ట్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ వీడియో క్లాసులకు సంబంధించి పక్కనే పీడిఎఫ్ రూపంలో వర్క్షీట్ ఒకటి ఇచ్చుంటాం, అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఆ వీడియో క్లాసుకి సంబంధించి మాత్రమే టెస్ట్ ఒకటి ఉంటుంది, అది కూడా రాయండి. అప్పుడు మీకు పూర్తి స్థాయి గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అన్ని చాప్టర్స్కి వీడియో క్లాసులన్నీ అదే విధంగా తయారు చేశాం. సో మీ అందరూ ఆర్డర్ మిస్ కాకుండా ఇలాగే వినాలి. ఫర్ సపోజ్ రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్ అంటున్నాను అనుకోండి, అందులో ఫస్ట్ క్లాస్ మేమేం చెప్పామో ఫస్ట్ క్లాస్ విని చూసి రాసుకొని అది బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత దానికి సంబంధించి వర్క్షీట్ పీడిఎఫ్ రూపంలో పెట్టుంటాం, అది చేసిన తర్వాత దానికి సంబంధించి టెస్ట్ రాయాలి. ఈ విధంగా 1వ క్లాస్, అది అయిపోయిన తర్వాత 2వ క్లాస్, అది అయిపోయిన తర్వాత 3వ క్లాస్, అది అయిపోయిన తర్వాత 4వ క్లాస్, ఈ విధంగా క్లాసులన్నీ ఇదే ఆర్డర్లో ఫాలో అవుతూ ఉంటే చివరికి వచ్చిన తర్వాత మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్లో ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? అలాగే ఇంకొకటి, నాకున్న సమాచారం ప్రకారం ఎక్కువ మంది స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే, ఆన్లైన్ వీడియో క్లాసులు ఎక్కువ చూడటం వల్ల కొంచెం కంటికి ఏమైనా ప్రాబ్లం వచ్చిద్దేమో అంటున్నారు. మీరు బయట ఆప్టికల్ షాప్లో కనుక్కోండి, యాంటీ క్లియరెన్స్ స్పెటికల్స్ ఏవో ఉంటాయి, అంటే ఆ స్పెట్స్ పెట్టుకోవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్ రాదు. ఇంకా ఈవెన్ టార్చ్ లైట్తో కంటి మీద అలా వేసినా కూడా ఆ మధ్యలో ఉన్న స్పెట్స్కి సంబంధించి అద్దాలు ఆపేస్తాయి, మన కంటికి ఏం ప్రాబ్లం కాదు. సో వీలుంటే ఈ ఆన్లైన్ వీడియో క్లాసులు వినేటప్పుడు అలాంటి స్పెట్స్ చాలా మంచి దొరుకుతాయి, ఆప్టికల్ షాప్లో కనుక్కోండి. వీలుంటే ఆ స్పెట్స్ తెచ్చుకొని ఒకసారి పెట్టుకొని క్లాస్ జరిగేంతవరకు అవి పెట్టుకొని రాసుకోండి. విడిగా ఎలా ఉంటుందో ఆ స్పెట్స్ పెట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది, నో ప్రాబ్లం, రాసుకోండి. అలాగే ఇంకొకటి, చాలామంది స్టూడెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే, మన మొబైల్లో ఆన్లైన్ వీడియో క్లాస్ ఏమైనా ఉందనుకో, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరిని తీసుకొచ్చి గ్రూప్గా చేరి టైంపాస్ చూసుకుంటూ ఉంటారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మీ ఒక్కరు మాత్రమే ఓన్గా ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ ఫోన్ ఫుల్ స్క్రీన్ పెట్టుకొని రన్నింగ్ నోట్స్ చూస్తూ రాసుకుంటూ వింటూ జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. అసలు ఈ అర్థమెటిక్లో ఏముండిపోతున్నాయి, ప్యూర్ మ్యాథ్స్లో ఏముండిపోతున్నాయి, అసలు మనం ఏమేం చేసాం ఇప్పుడు ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ఇప్పుడు మన దగ్గర కోచింగ్కి వచ్చిన స్టూడెంట్కి బేసికల్గా మనం ఏం చెప్పబోతున్నాం, అర్థమెటిక్ అనే టాపిక్ చెప్పబోతున్నాం. మరి అర్థమెటిక్లో ఏముంటాయి, ఒక స్టూడెంట్కి పూర్తి స్థాయి గ్రిప్ రావాలంటే అసలు టోటల్ సిలబస్ ఏముండబోతుంది ఒకసారి చూద్దాం. మా దగ్గర కోచింగ్కి వచ్చిన ఏ స్టూడెంట్ అయినా సరే వాడికి మ్యాథ్స్లో పూర్తి స్థాయి గ్రిప్ రావాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో జనరల్ బేసిక్ క్లాసులు ఉంటాయి. ఇది అత్యంత కీలకం, జాగ్రత్తగా చూడాలి. మరి ఈ జనరల్ బేసిక్ క్లాసులో ఏముండబోతున్నాయి? జనరల్ బేసిక్స్ అంటే ఏం లేదు, అర్థమెటిక్ త్వరలో స్టార్ట్ కాబోతుంది అనుకున్నాం అనుకో, ఆ అర్థమెటిక్ మీద మీకు పూర్తి స్థాయి గ్రిప్ వచ్చి ఈజీగా అర్థం కావాలంటే, అంటే ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మ్యాథ్స్ వాళ్ళకి ఈక్వల్గా అర్థం చేసుకొని మార్కులు తెచ్చుకోవాలంటే కొన్ని జనరల్ బేసిక్స్ బాగా నేర్చుకోవాలి. మరి ఈ జనరల్ బేసిక్స్ అంటే ఏంటి, అందులో ఏముండబోతున్నాయి ఇదిగో చూద్దాం. జనరల్ బేసిక్స్ ఇందులో ఏముండబోతున్నాయి అంటే ఇదిగో ఈ చాప్టర్స్ అన్నీ ఉండిపోతున్నాయి. ఫస్ట్ నెంబర్ 1 గణిత గుర్తులు వాటి ధర్మాలు. అంటే మ్యాథమెటిక్స్లో ఎలాంటి సింబల్స్ ఉంటాయి, ఇంకేమైనా రకరకాల సింబల్స్ ఉంటాయో, వాటి ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా చేయబోతున్నాం, ఏమేమి రాబోతున్నాయి, అవన్నీ జనరల్ బేసిక్ లెవెల్లో ఉంటాయి. అవన్నీ గణిత గుర్తులు వాటి ధర్మాలు, మ్యాథమెటిక్స్ సింబల్స్ దేర్ ప్రాపర్టీస్ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే మ్యాథ్స్లో ఎన్ని రకాల సింబల్స్ ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ వస్తాయి, వాటి ఆ సింబల్స్ వచ్చినప్పుడు అవి ఎలా మారిపోతాయి, సిచ్యువేషన్ తగ్గట్టు వాటిని ఎడిదేసకపోతే ఏం జరిగింది, ఇవన్నీ నేర్చుకోవాలి. జస్ట్ జనరల్ బేసిక్ సంబంధించింది. ఫస్ట్ ఈ చాప్టర్ చదువుతాం. అలాగే వివిధ రకాల సంఖ్యలు అంటున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్. మనం ఏ చేయాలన్నా కూడా ముందు మీకు కొంత బేసిక్ అవగాహన ఉండాలి. చాలామంది అసలు నాకు మ్యాథ్స్ అంటేనే భయం సార్, కానీ మా బ్రదర్ చెప్పాడు సార్, మహేష్ రెడ్డి సార్ మ్యాథ్స్ క్లాస్ నేను, అసలు నీకు మ్యాథ్స్ ఎందుకు రాదో చూద్దాం. ఇలా మహేష్ రెడ్డి సార్ చెప్పినందువల్ల మ్యాథ్స్ రాదు. మీరు ఆ రూట్లో జాగ్రత్తగా చెప్పినట్టుగా జాగ్రత్తగా రెగ్యులర్గా ఫాలో అయితేనే మ్యాథ్స్ వచ్చేది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరి ఇందులో వివిధ రకాల సంఖ్యలు అంటే మనకి ఫ్యూచర్లో అర్థమెటిక్లో సడన్గా ఒకటో టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు చాలా కాన్సెప్ట్స్ అవసరం అవుతాయి. అక్కడ క్లాస్ ఆపి మధ్యలో ఇవన్నీ చెప్పలేం. కాబట్టి ఇది కూడా ఒక చిన్న పార్ట్. అసలు ఎన్ని రకాల నెంబర్లు ఉన్నాయి, సహజ సంఖ్యలు, ప్రధాన సంఖ్య, ఇలా రకాలు ఉంటాయి. వాటన్నిటి వల్ల ఉపయోగాలు అన్నీ కొంచెం జస్ట్ జనరల్ బేసిక్లు కొంచెం పై టచ్ చేసి వదిలేస్తాం. అదేవిధంగా బాధ్యత సూత్రాలు, డివిజిబుల్ రూల్స్ అంటారు. ఏదైనా పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు 3 చేత కొట్టివేతలు పోతాయా, 5 చేత పోతాయా, 9 చేత పోతాయా, 11 చేత పోతాయా, సడన్గా అర్థమెటిక్ లేదని క్వశ్చన్ చేసినప్పుడు పెద్ద ఫ్రాక్షన్ పైన కింద నెంబర్లు వచ్చి కొట్టేయాల్సి వస్తే అక్కడ ఏ టేబుల్ పోయిద్దో అర్థంగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం కొంత జనరల్ బేసిక్ ఇక్కడ ముందే నేర్పిస్తాం. ఇది నెంబర్ సిస్టంలో మళ్ళీ ఇంకో పెద్ద చాప్టర్ ఉంది, అక్కడ డిస్కస్ చేస్తాం డీప్గా, కానీ ఇక్కడ జస్ట్ జనరల్ ఇంట్రడక్షన్ అన్నట్టు ఇది చెబుతాం. తర్వాత ముఖ్యమైన గణిత సూత్రాలు, జనరల్ బేసిస్. అక్కడక్కడ సడన్గా సూత్రాలు అవసరం అవుతుంటాయి. ఫర్ సపోజ్ ఎక్కువగా ఎలాంటి సూత్రాలు మనకు అవసరం అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ a+b² సూత్రం జనరల్గా ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది. మరి ఇది మీ అందరికీ తెలుసు, a² + b² + 2ab అని మీకు తెలుసు. కానీ దీని వెనక చాలా చరిత్ర ఉంటుంది. దీనికేం ఉపయోగిస్తాం సడన్గా మధ్యలో కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. అప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేసామనుకోండి, 2 సంఖ్యల వర్గాలు మొత్తం 108, వాటి లబ్ధం ఇంకేదో నెంబర్ ఇస్తారు. అయితే ఆ సంఖ్యలు కనుక్కో, లేదా వాటి భేదం కనుక్కో, వాటి మొత్తం కనుక్కో అంటారు. అప్పుడు మనం ఏం చేయాల్సి వచ్చేది, సడన్గా 2 సంఖ్యలు a, b అనుకుంటాం, వాటి వర్గాల మొత్తం అంటే a² + b² ఇచ్చినట్టు, వాటి లబ్ధం అంటే ab ఇచ్చినట్టు, వాటి మొత్తం కనుక్కో అంటే ab కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, వర్గాల మొత్తం అంటే a² + b² ఇచ్చారు, లబ్ధం అంటే ab ఇచ్చారు, వాటి మొత్తం కనుక్కో అంటే a + b కనుక్కోమంటున్నారు. ఇప్పుడు నేను ఊరికి ఏదో పైన చెబితే కుదరదు. క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాంట్లో చాలా రకాల క్వశ్చన్లు వస్తాయి, కన్ఫ్యూజన్ ఉంటుంది. అవన్నీ కనుక్కోవాలంటే కొంత జనరల్ బేసిక్స్ అవసరం. కాబట్టి ఇక్కడ ఈ ముఖ్యమైన గణిత సూత్రాలు, ఇంకా రకరకాల చిన్న బేసిక్స్ అన్నీ కూడా నేర్పిస్తాం. నెంబర్ సిస్టమ్లు ఇంకా చాలా ఎక్కువ వస్తాయి, అక్కడ కూడా నేర్చుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి భిన్నం, ఫ్రాక్షన్. ఇది చాలా అత్యంత కీలకం. భిన్నం, ఫ్రాక్షన్, భిన్న ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. జనరల్ బేసిక్స్ నెంబర్ సిస్టంలో భిన్నం అనే చాప్టర్ చాలా డెప్త్గా చేస్తాం, అక్కడ చూసుకుందాం. కానీ ఇక్కడ జనరల్ బేసిక్, ప్రతి స్టూడెంట్కి మినిమం నాలెడ్జ్. అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి, పైన ఏముండిపోతుంది, కింద ఏముండిపోతుంది, పైన లవానికి హారానికి ధర్మాలు ఎలా ఉన్నాయి, ఏదైనా నెంబర్ చేత మల్టిప్లై చేస్తే ఏం మారిపోతుంది, కింద ఉన్న ఫ్రాక్షన్ పైకి తీసుకపోతే ఏం జరుగుతుంది, అదే ఫ్రాక్షన్ ఇంకో ఫ్రాక్షన్ చేత మల్టిప్లై చేస్తే ఎలా చేయాలి, ఒకసారి పవర్ లేదన్నా పెద్ద నెంబర్ వస్తే ఏం జరగబోతుంది, ఇలా చిన్న జనరల్ బేసిక్స్ కొన్ని నేర్చుకొని పోతాం. నంబర్ సిస్టంలో ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ అక్కడ మళ్ళీ చాలా డెప్త్గా చేస్తాం. ఇప్పుడు జస్ట్ జనరల్ బేసిక్స్, ఒక అవగాహన ఉండటం కోసం జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాం. అలాగే పర్సెంటేజ్, ఇది అత్యంత కీలకం. శాతం గురించి చాలా డెప్త్గా స్లోగా నేర్చుకోవాల్సి వచ్చేది. మనకి అర్థమెటిక్లో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. అక్కడ అర్థమెటిక్లో చాలా ఎక్కువ టైం చాలా డెప్త్గా చదువుతాం. కానీ ఫస్ట్ మనకి జనరల్ బేసిక్స్లో అసలు పర్సెంటేజ్ అంటే ఏంటి, ఇలా సింబల్ అవపడగానే దీనికి సంబంధించి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర మొత్తం మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే తర్వాత మనం ఏదైనా చేయగలం. ఎందుకంటే ప్రతి చాప్టర్లో ఇవి టచ్ అవుతూనే ఉంటాయి.
కాబట్టి ఇక్కడ జస్ట్ జనరల్ ఇంట్రడక్షన్ ఇస్తాం. పర్సెంటేజ్ అంటే ఏంటి, దానికి సంబంధించి కొంత మ్యాటర్. అలాగే అప్పుడప్పుడు సడన్గా ఎల్సిఎం అవసరం అయ్యింది. ఇది నంబర్ సిస్టంలో కసాగు గసాబ్ అనేది ఒక పెద్ద చాప్టర్, అక్కడ ఎలాగో డెప్త్గా డిస్కస్ చేస్తాం. బట్ ముందు అసలు కసాగు అంటే ఏంటి, చిన్న చిన్న జనరల్ బేసిక్స్ నేర్చుకోవాలి. అలాగే వి బాడ్మాస్ రూల్ అని ఒకటి వచ్చేసింది. వి బాడ్మాస్ రూల్ అంటే దీంట్లో ఏముంటాయి, ప్లస్లు మైనస్, ఒకే క్వశ్చన్లో ప్లస్లు మైనస్లు ఇంట్లు డివైడెడ్ బైలు రకరకాల బ్రాకెట్లు పైన బార్ అనేవి వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ చూడటానికి ఈజీగా ఉన్నా కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ చేయలేరు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆన్సర్ వస్తుంటారు చేస్తే. కానీ ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది, ఇది మధ్యలో ఏదన్నా వేరే టాపిక్స్లో కూడా సడన్గా మధ్యలో ప్లస్లు మైనస్లు ఒకేసారి కలిసి వస్తుంటాయి. ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అర్థంగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో దానికి సంబంధించి జస్ట్ కొంత జనరల్ బేసిక్ ఇంట్రడక్షన్ ఇక్కడ చదువుతాం. మళ్ళీ నంబర్ సిస్టంలో వి బాడ్మాస్ రూల్ ఒక చాప్టర్ వచ్చింది, అక్కడ డెప్త్గా చాలా క్వశ్చన్లు చేస్తాం. కానీ ఇక్కడ జస్ట్ జనరల్ ఇంట్రడక్షన్ చదువుతాం. అలాగే నిష్పత్తి రేషియో అంటే ఏంటో తెలియాలి, నిష్పత్తి ధర్మాలు కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. ఇది అర్థమెటిక్లో చాప్టర్ కదా, అవును నిజమే. అర్థమెటిక్లో నిష్పత్తి అనుపాతం అనేది ఒక పెద్ద చాప్టర్, అక్కడ స్టార్ట్ చేసి చాలా డెప్త్గా చదువుతాం. కానీ అసలు మధ్యలో ప్రతి చాప్టర్లో ఈ రేషియో అనేది టచ్ అవుతూనే ఉంటుంది, నిష్పత్తి అనేది. మరి ఏం చేయాలి, అందుకోసం కొంత జనరల్ బేసిక్స్ ఇక్కడ ఇంట్రడక్షన్ చదువుతాం. మళ్ళీ అర్థమెటిక్లో నిష్పత్తి అనుపాతం చాలా హై డెప్త్గా చదువుతాం. ఓకే, అలాగే వివిధ రకాల భిన్నాలు, వివిధ రకాల భిన్నాలు టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటున్నాం. చూసుకోండి, వివిధ రకాల భిన్నాలు. ఇవి ఆల్రెడీ ఇక్కడ భిన్నం అనేది వచ్చింది. వివిధ రకాల భిన్నాలు అంటే భిన్నాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏం చేస్తున్నాం, వాటి గురించి కొంచెం డిస్కస్ చేయటం, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. వాటి గురించి కూడా మనం చూద్దాం. యాక్చువల్గా ఈ భిన్నాల దగ్గరే ఇది కూడా చెప్పేస్తాం, నో ప్రాబ్లం. అలాగే సగటు, సగటు అనేది ఒక పెద్ద చాప్టరు. మనం అర్థమెటిక్లో సగటు యావరేజ్లో ఒక పెద్ద చాప్టర్, అక్కడ డిస్కస్ చేస్తాం. కానీ ప్రతి చాప్టర్లో అక్కడక్కడ సగటు అనేది టచ్ అవుతుంటుంది. కాబట్టి కొంత జనరల్ ఇంట్రడక్షన్ ఇక్కడ చదువుతాం, అక్కడ మళ్ళీ డెప్త్గా చదువుతాం. అలాగే అనులోమ అనుపాతం విలోమ అనుపాతం, ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అనులోమ అనుపాతం విలోమ అనుపాతం ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి. వీటికి చాలా ప్రాధాన్యత ఉంది అర్థమెటిక్లో. అర్థమెటిక్లో మనం ఏం చేయాలన్నా కూడా మీకు మంచిగా అవగాహన రావాలంటే ఈ అనులోమానుపాతం, రాసులు అనులోమానుపాతంలో ఉంటే మనం ఎలా ఫాలో అవ్వాలి, ఒకవేళ విలోమానుపాతంలో ఉంటే మనం ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనం అర్థమెటిక్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ మెన్సురేషన్ కానీ ప్లేన్ జామెట్రీ కానీ ఏది స్టార్ట్ చేయాలన్నా కూడా ఒక స్టూడెంట్కి కొంత జనరల్ నాలెడ్జ్ అవసరం. స్టార్టింగ్లో బేసిక్ అంట, అందుకే దీన్ని బేసిక్ ఫౌండేషన్ క్లాసులు అని కూడా చెప్పొచ్చు. జనరల్ బేసిక్స్ లేదా బేసిక్ ఫౌండేషన్ క్లాసులు అంటాం. ఇవన్నీ జస్ట్ ఒక్కొక్క వీడియోలో ఒక్కో దాని గురించి అవుతాం. ఇవన్నీ మనం అయిపోయిన తర్వాతే నెక్స్ట్ అర్థమెటిక్లోకి స్టార్ట్ అవుతాం. మరి అర్థమెటిక్లో ఏముండబోతుందో ఇదిగో చూద్దాం. అర్థమెటిక్ ఇది మనకి అత్యంత కీలకం. ఎక్కువ మంది స్టూడెంట్స్ బాగా డిఫికల్ట్గా ఫీల్ అయ్యేది, మీరు ఇండియాలో ఏ గవర్నమెంట్ జాబ్ రాసినా కూడా దాంట్లో మేజర్ పార్ట్ కీ రోల్ ప్లే చేసేది అర్థమెటిక్. ఒక్క ఎస్ఐ, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్ఐ కానిస్టేబుల్ రకరకాలనే కాదు, బ్యాంకింగ్ డిపార్ట్మెంటు, రైల్వే డిపార్ట్మెంటు, గవర్నమెంట్ టీచింగ్ డిపార్ట్మెంటు, ఇదే కాకుండా చాలా రకాలు మన ఇండియన్ గవర్నమెంట్లో ఎన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేది అర్థమెటిక్. మరి అర్థమెటిక్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, మనం ఏం చేసాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. టోటల్ అర్థమెటిక్ మొత్తాన్ని మనం పార్ట్లుగా డివైడ్ చేసాం. ఎందుకు అలా చేసామనేది కూడా మీకు చెబుతాను. ఈ పార్ట్లు ఎందుకు అలా డిస్కస్ చేసామంటే ఒక రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంతా ఒక చోట నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అందుకే మేము పార్ట్లు డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి, పార్ట్ 1 జనరల్ బేసిక్స్ అని చెప్పాం. ఇది మీ అందరికీ తెలిసిందే. పార్ట్ 1 జనరల్ బేసిక్స్ అని చెప్తే ఈ జనరల్ బేసిక్స్లో ఏమేమి ఉంటాయి అనేది మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాం. ఇదిగో చూసుకోండి, ఓకేనా. కాబట్టి ఆ జనరల్ బేసిక్స్ అక్కడ డిస్కస్ చేస్తాం. ఇదిగో ఇక్కడ చూడండి పార్ట్ 2. ఈ పార్ట్ 2లో ఏమేమి ఇచ్చాను చూడండి, నిష్పత్తి అనుపాతం, వయసులపై ప్రశ్నలు, భాగస్వామ్యం. ఈ 3 చాప్టర్సే పార్ట్ 1గా పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి. ఈ 3 చాప్టర్సే పార్ట్ 1గా ఎందుకు పెట్టాం, ఇదిగో చూడండి, నిష్పత్తి అనుపాతం, వయసులపై ప్రశ్నలు, భాగస్వామ్యం, ఈ 3 పార్ట్ 1గా పెట్టాం. ఎందుకు అంటే నిష్పత్తి అనుపాతంలో వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ వయసులపై ప్రశ్నలో కూడా ఉపయోగపడతాయి. అలాగే నిష్పత్తి అనుపాతంలో వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు నిష్పత్తి అనుపాతం బాగా జాగ్రత్తగా వింటే ఆల్మోస్ట్ ఆల్ వయసులపై ప్రశ్నలు అయిపోయినట్టే, 99% అక్కడ కవర్ అయిపోతాయి. కాబట్టి మనం నిష్పత్తి అనుపాతం చెప్పేటప్పుడే చాలా స్లోగా డెప్త్గా అన్ని మోడల్స్ కవర్ చేస్తాం. సో దీనికి రిలేటెడే ఈ చాప్టర్ కూడా ఉంటుంది. ఈ నిష్పత్తి అనుపాతానికి రిలేటెడ్ భాగస్వామ్యం పార్ట్నర్షిప్ అనేది కూడా ఉంటుంది. అందుకని వీటిని ఒక పార్ట్గా డివైడ్ చేసాం. కాబట్టి పార్ట్ 2లో ఈ 3 చాప్టర్స్ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ పార్ట్ మీద ఫోకస్ చేయాలి. మళ్ళీ ఆ పార్ట్ వచ్చినప్పుడు మనం వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత పార్ట్ 3 అనేది ఉంది. దీంట్లో ఏ చాప్టర్స్ ఉన్నాయో చూసుకోండి. పార్ట్ 3 అనేది దాని విషయానికి వస్తే ఇదిగో శాతాలు,
లాభ నష్టాలు, బారు వడ్డీ, చక్రవడ్డీ. ఈ 4 చాప్టర్సే పార్ట్ 2 కింద పార్ట్ 3 కింద ఎందుకు ఇచ్చాం? మీ అందరికీ చాలామంది డౌట్ రావచ్చు. ఇదిగో చూడండి, ఇవి ఎందుకు ఇలా ఇచ్చామంటే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. పర్సెంటేజ్ అనే దాంట్లో వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ లాభ నష్టాల్లో కూడా టచ్ అవుతాయి. ఈ పర్సెంటేజ్లో వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ బారు వడ్డీ, చక్రవడ్డీలో కూడా ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి మన పర్సెంటేజ్ మీకు చెప్పేటప్పుడే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇక్కడ ఏం జరగబోతుందో, ఈ చాప్టర్స్లో ఏమేమి రాబోతున్నాయో, ఇక్కడ కావాల్సిన బేసిక్ కూడా ఇక్కడ కవర్ అయ్యే విధంగా చాలా డెప్త్గా స్లోగా అన్నీ కవర్ చేస్తాం. సో ఈ శాతాలు, లాభ నష్టాలు, బారు వడ్డీ, చక్రవడ్డీ కాన్సెప్ట్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఒక పార్ట్గా డిస్కస్ చేసాం. ఇదిగో పార్ట్ 3 అంటారు ఇది. నెక్స్ట్ పార్ట్ 4లో ఏముండబోతుందో చూసుకోండి. పార్ట్ 4 అంటే కాలము, పని, వేతనం, టైము, వర్క్, వేజెస్, గొలుసు సూత్రం, దీన్ని చైన్ రూల్ అంటారు, పంపులు, తొట్టెలు, పైప్స్ అండ్ సిస్టమ్స్. ఇవన్నీ ఒకే లింక్కి సంబంధించినవి. అంటే టైం అండ్ వర్క్ బాగా అర్థమైతే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసినట్టే. ఇవి చాలా కీలకం. ఈవెన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కూడా ఈ మధ్య కాలంలో రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ చాలామంది చేయలేకపోతున్నారు. గతంలో యావరేజ్ పేపర్ స్టాండర్డ్ ఉండేది కాబట్టి అప్పుడు ఎవరైనా చేశారు. ఈ మధ్యకాలంలో షార్ట్ కట్స్ ఉపయోగపడటం లేదు. కాన్సెప్ట్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలిగే విధంగా పైగా మల్టీ కాన్సెప్టువల్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. అందుకే మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో జరిగిన ఎగ్జామినేషన్స్ అన్నిటిని పరిశీలిస్తే ఎక్కువ మంది చెబుతున్న మాట ఒకటే, సార్ పేపర్ స్టాండర్డ్ చాలా పెరిగింది సార్, అసలు షార్ట్ కట్స్ అప్లికబుల్ కావడం లేదు సార్ అంటున్నారు. పేపర్ స్టాండర్డ్ పెరగలేదు, మనం ఆ రేంజ్లో ప్రిపేర్ కాకపోయేసరికి మీకు స్టాండర్డ్ పెరిగింది అనిపిస్తుంది. పేపర్ స్టాండర్డ్ యావరేజ్గానే ఉంది. ఓకేనా? సో మన దగ్గర ఆ ప్రాబ్లం రాకుండా మనం కవర్ చేద్దాం, నో ప్రాబ్లం. తర్వాత పార్ట్ 5 అంటే ఇందులో ఏముండిపోతున్నాయో చూసుకోండి. కాలము, దూరము, వేగం, టైము, డిస్టెన్స్, స్పీడ్ అంటాం దీన్ని. రైళ్లపై ప్రశ్నలు, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, పడవలు, ప్రవాహాలు, అలాగే రేసులు, పందాలు, బెట్టింగ్స్, గేమ్స్ అని కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఒకటే కాన్సెప్ట్. టైమ్ అండ్ డిస్టెన్స్లో వచ్చే కాన్సెప్ట్సే వీటన్నిటి మీద ఉపయోగిస్తాం కాబట్టి ఇవన్నీ ఒక రిలేటెడ్ కాబట్టి అందుకే ఇవన్నీ ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ 5 అనేది కూడా. తర్వాత పార్ట్ 6లోకి వచ్చేసరికి ఏమేమి పెట్టామంటే ఇదిగో చూడండి. పార్ట్ 6 విషయానికి వస్తే ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఇందులో సంఖ్యలపై పరిక్రియలు అంటే నంబర్ సిస్టమ్ అంటాం. దీని మీద చాలా డెప్త్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకు బయట మార్కెట్లో బుక్స్ చూస్తే నంబర్పై ప్రశ్నలపై ఎన్ని రకరకాలు ఇచ్చారు, కానీ ఆ మొత్తాన్ని క్లబ్ చేసి ఇలా చేసుకోవచ్చు. సంఖ్యలపై పరిక్రియలు, బాధ్యత సూత్రాలు చూడండి. సంఖ్యలపై పరిక్రియలు నంబర్ సిస్టమ్ అంటాం. బాధ్యత సూత్రాలు డివిజిబుల్ రూల్, తర్వాత శేష సిద్ధాంతం రిమైండర్ థియరం, అలాగే భిన్నాలు, దశాంశ భిన్నాలు ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, సూక్ష్మీకరణలు సింప్లిఫికేషన్, వర్గమూలాలు, ఘనమూలాలు స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, అలాగే వి బాడ్మాస్ రూల్, కసాగు, గసాబా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లకు వస్తాయి ఇక్కడ. అలాగే జాగ్రత్త చూడండి, సగటు యావరేజ్ అనే చాప్టర్ ఉంది. కలగలుపులు, మిశ్రమాలు, అలిగేషన్స్ అండ్ మిక్చర్స్, ఇవన్నీ పార్ట్ 6లో నంబర్ సిస్టమ్ కింద వస్తాయి. ఇవన్నీ 10 చాప్టర్స్ ఉన్నాయి ఇందులో చూసుకోండి నంబర్ సిస్టమ్. అలాగే పార్ట్ 7 దత్తాంశ విశ్లేషణ అని ఒకటి ఉంది. ఇదిగో చూడండి, దీన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. దీంట్లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. పై చార్ట్స్ అని, హిస్టోగ్రామ్స్ అని, లైన్ గ్రాఫ్స్ అని, ఇలా రకరకాలు ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. మరి వీటన్నిటి గురించి కూడా అక్కడ వచ్చినప్పుడు మనం డెప్త్గా డిస్కస్ చేద్దాం. సో ఈ అర్థమెటిక్కి మోస్ట్ ఇంపార్టెంట్ మన ఇండియాలో ఉన్న అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీరు ఏ గవర్నమెంట్ జాబ్ కన్నా ప్రిపేర్ అవ్వండి, ఇది చాలా చాలా కీలకం. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది. అలాగే నెక్స్ట్ పార్ట్ దగ్గరకు వద్దాం. చూడండి, నెక్స్ట్ మనం ప్యూర్ మ్యాథ్స్ పార్ట్కి వస్తే ప్యూర్ మ్యాథ్స్లో కూడా చాలా రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇదిగో జాగ్రత్తగా చూడండి. ప్యూర్ మ్యాథ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్, మన స్టేట్లో ఎక్కువ మంది చేసే పొరపాటు ప్యూర్ మ్యాథ్స్ అనగానే అమ్మో చాలా కష్టం సార్ అంటున్నారు. ఇంకా చాలామంది అయితే ఎక్కడో చిన్న చిన్న కోచింగ్ సెంటర్లో తీసుకునేటికి వెళ్తున్నారు. అక్కడ మీరు కట్టిన ఫీజు, అక్కడ సమయాభావం వల్ల, అక్కడ ఉన్న పరిస్థితి వల్ల చాలా చోట్ల ఏం జరుగుతుందంటే డిఫికల్ట్ చాప్టర్స్ అవసరం లేదని వదిలేస్తున్నారు. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్, వాళ్ళనే కాదు స్టూడెంట్స్ కూడా, సార్ ఇది చాలా డిఫికల్ట్ సార్, చదివినా నాకు రాదు సార్, కాబట్టి ఇవి చేసుకుంటున్నాను సార్, ఇందులో వచ్చే క్వశ్చన్ చేయగలిగితే సార్ అయినా దాంట్లో తక్కువ క్వశ్చన్లు వస్తాయంట అని చెప్పి ఇలా ఉద్దేశంతో డిఫికల్ట్ అని వదిలేస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన ప్రతి ఎగ్జామినేషన్ గమనించండి, ఈ పార్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు ఇస్తున్నారు. అసలు ముందు మీకు జాబ్ రావాలంటే ఆ చాప్టర్ ఈ చాప్టర్ అని కాదు, అన్ని చాప్టర్స్ నేర్చుకొని అన్నిటి మీద అవగాహన తెచ్చుకొని అన్ని చాప్టర్స్ నుంచి వచ్చే క్వశ్చన్లు నువ్వు చేయగలిగితేనే జాబ్ వచ్చింది. ఇది చేసా చేయకపోతే రాదు. కాబట్టి అన్నీ నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇందులో చూడండి, ప్యూర్ మ్యాథ్స్ విభాగానికి వస్తే ప్యూర్ మ్యాథ్స్లో కూడా చాలా పార్ట్లు ఉన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2 ఇవన్నీ జాగ్రత్త చూద్దాం. ప్యూర్ మ్యాథ్స్లో ఫస్ట్ అత్యంత కీలకం రేఖాగణితం, ప్లేన్ జామెట్రీ అంటారు. ఇందులో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయో చూడండి. రేఖాగణితం, చారిత్రాత్మక అంశాలు, అసలు ప్లేన్ జామెట్రీ ఎలా ఇంట్రడ్యూస్ చేశారు, దానికి సంబంధించిన అన్ని థింగ్స్ వస్తాయి. అలాగే రేఖల్లో రకాలు, లైన్స్ అండ్ టైప్స్ ఆఫ్ లైన్స్,
కోణం, కోణాల్లో రకాలు, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇవన్నీ. త్రిభుజం, త్రిభుజ ధర్మాలు, త్రిభుజాలలో రకాలు, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజాలు సర్వ సమాన నియమాలు, ట్రయాంగిల్స్ అండ్ కాంగ్రుయెన్స్ రూల్స్, త్రిభుజాలు మిలిత రేఖలు, ట్రయాంగిల్స్ అండ్ కాంకరెంట్ లైన్స్, స్వరూప త్రిభుజాలు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం వీటిని, చతుర్భుజం, చతుర్భుజాల్లో రకాలు, క్వాడ్రిలేటరల్స్ అండ్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, బహుభుజులు పాలిగాన్స్, సౌష్ఠవం సిమెట్రీ, ద్విపరిమాణ త్రిపరిమాణ అంటే ద్విపరిమాణం అంటే 2 డైమెన్షనల్ అంటాం, త్రిపరిమాణం అంటే 3 డైమెన్షనల్ పడాలు అంటారు. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వృత్తం, అర్ధవృత్తం, సర్కిల్, సెమీ సర్కిల్, వీటి గురించి మనం నేర్చుకోవాలి. ఇవన్నీ ప్లేన్ జామెట్రీ రేఖాగణితంలో వచ్చే కాన్సెప్ట్స్. ఇవన్నీ బాగా అర్థమైతేనే దీని ఎక్స్టెన్షన్ లెవెల్ ఇక్కడికి వచ్చేస్తాం. చాలామంది అది నేర్చుకోకుండా ఎక్కడికి వస్తారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, దీని మీద పూర్తి స్థాయి గ్రిప్ వస్తేనే వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని ఎక్కడ ఉంటే ఇవి బాగా అర్థమవుతాయి, లేదంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అందుకే మనం ఏం చేస్తాం, ముందు దాని గురించి డెప్త్గా చెప్పిన తర్వాతే ఇక్కడికి వస్తాం. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు పార్ట్ 2 క్షేత్రమితి. దీన్ని మనం క్షేత్ర గణితం అనొచ్చు, దీన్ని ఇంగ్లీష్లో అయితే మెన్సురేషన్ అంటారు. ఈ మధ్య కాలంలో జరిగిన రీసెంట్ ఎగ్జామ్స్ అన్నీ గమనించండి, ఎక్కువ క్వశ్చన్లు వీటి నుంచే వస్తాయి. స్తూపం, గోళం, శంకు, దీన్ని కరిగించి దానిలో పోయటం, దాని కరించి దీని కరించడం, అసలు ఏ ఫార్ములా ఎక్కడ ఉపయోగించాలో అర్థం కాక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మరీ కన్ఫ్యూజ్ అయ్యి మెంటల్ ఎక్కిపోతున్నారు ఇక్కడికి వచ్చేసరికి. సో మన దగ్గర ఆ ప్రాబ్లం ఉండదు, మన దగ్గర కోచింగ్ అయిపోయేసరికి అన్నిటికన్నా ఇదే డెడ్ ఈజీ అంటారు. చూడండి, సరే చూద్దాం, ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ క్షేత్రమితిలో ఏమి ఉంటాయంటే, ఇదిగో అసలు చుట్టుకొలత అంటే ఏంటి, వైశాల్యం అంటే ఏంటి, వాట్ ఈజ్ బేసిక్ పెరిమీటర్, వాట్ ఈజ్ ఏరియా, జస్ట్ ఇంట్రడక్షన్. చుట్టుకొలత అంటే ఏంటి, వైశాల్యం అంటే ఏంటి, జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. తర్వాత వివిధ రకాల త్రిభుజాలు, చుట్టుకొలతలు, వైశాల్యాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ పెరిమీటర్ ఏరియాస్, వీటి గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత స్వరూప త్రిభుజాలు అని వచ్చింది. ఇదిగో ఇక్కడ కూడా వచ్చింది కదా, ఇక్కడ ఎక్కడో స్వరూప త్రిభుజాలు ఉంది కదా, ఉంది. ఇక్కడ ప్లేన్ జియోమెట్రీలో స్వరూప త్రిభుజాలు, ఆ బొమ్మలు ఎలా ఉంటాయో చూపిస్తాం. ఇక్కడ దానికి సంబంధించిన వైశాల్యాలు, దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ వివిధ రకాల చతుర్భుజాలు, చుట్టుకొలతలు, వైశాల్యాలు, అంటే ఇక్కడ వైశాల్యాలకు సంబంధించినవి. అలాగే వివిధ రకాల బహుభుజులు, చుట్టుకొలతలు, వైశాల్యాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిగాన్స్ అండ్ పెరిమీటర్ అండ్ ఏరియాస్, గది 4 గోళ్ల వైశాల్యం, ఏరియా ఆఫ్ 4 వాల్స్, దీర్ఘ ఘనము క్యూబాయిడ్ అంటాం దీన్ని, అలాగే ఘనము క్యూబ్ అంటాం. అలాగే వృత్తం, చాపం, సెక్టార్, అర్ధవృత్తం, వృత్తాకార బాటలు, అంతర, పరివృత్తాలు, చాలా డెప్త్ ఉంటాయి ఇక్కడ మొత్తం. సర్కిల్, ఆర్క్, సెక్టార్, సెమీ సర్కిల్, సర్క్యులర్ పాత్స్, సర్కమ్ సర్కిల్స్, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. చూడటానికి వృత్తం అని ఒకటి ఉంది, కానీ దీని మీద చాలా డెప్త్ చెప్పాల్సి వచ్చేది, చాలా టైం పట్టేది. అలాగే స్తూపం, సిలిండర్, శంకువు, కోన్ అంటాం దీన్ని. అలాగే గోళం, అర్ధగోళం, స్పియర్, హెమిస్పియర్, వివిధ రకాల పట్టకాలు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిజమ్స్. అలాగే వివిధ రకాల పిరమిడ్లు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిరమిడ్స్, ఇవన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది. సో వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్క చాప్టర్ గురించి మళ్ళీ డెప్త్గా చేయాలి. మీరు క్షేత్రమితి అనే పార్ట్ నొక్కితే అందులో ఇవన్నీ టచ్ అవుతుంటాయి, ఒక్కో దాని గురించి చాలా డెప్త్ నేర్చుకోవాలి. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అమ్మో ప్యూర్ మ్యాథ్స్ చాలా కష్టం సార్ అనుకుంటారు. ప్యూర్ మ్యాథ్స్ అనేది కష్టం కాదు, గుర్తుపెట్టుకోండి, డెడ్ ఈజే. ఇప్పుడు మన దగ్గర ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కరోజు కూడా మిస్ కాకుండా రెగ్యులర్గా రండి. చివరికి వచ్చేసరికి అన్నిటికన్నా ఇదే ఈజీ అనే స్థాయికి వస్తారు మీరు. చూద్దాం అది కూడా. నెక్స్ట్ ఈ ప్యూర్ మ్యాథ్స్లో ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ప్యూర్ మ్యాథ్స్లో ఇంకొన్ని పార్ట్లు మిగిలిపోయినాయి ఇక్కడ, ఇదిగో చూడండి. పార్ట్ 3 బీజగణితం, ఆల్జిబ్రా అంటారు దీన్ని. మరి ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో ఈ బీజగణితంలో ఏ పార్ట్లు ఉన్నాయో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. బీజగణిత పరిచయం, ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్జిబ్రా, బీజీయ సమాసాలు, లీనియర్ ఈక్వేషన్స్, ఘాతాలు, ఘాతాంకాలు, బేస్ అండ్ పవర్స్గా తీసుకుంటాం. అలాగే ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ సింగిల్ వేరియబుల్, 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, బహుపదులు, కారణాంక విభజన, పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ కిందకు వచ్చేది ఈ చాప్టర్ కూడా. అలాగే వర్గ సమీకరణాలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, శ్రేణులు, ప్రోగ్రెషన్స్, సమితులు, సంబంధాలు, సెట్స్ అండ్ రిలేషన్స్, సంవర్గమానాలు, లాగరిథమ్స్, కరణులు, సైడ్స్ అండ్ ఇండిసెస్, ఇవన్నీ నేర్చుకోవాల్సి వచ్చేది. సో ఈ పార్ట్లో ఈ చాప్టర్స్ అన్నీ మనం నేర్చుకుంటే దీని మించి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే పార్ట్ 4 విషయానికి వస్తే ఇందులో ఇక్కడ చూడండి, త్రికోణమితి, ఎత్తులు, దూరాలు. త్రికోణమితి, దానికి సంబంధించిన హైట్స్ అండ్ డిస్టెన్సెస్. చాలామంది త్రికోణమితి మన సిలబస్లో ఉందా లేదా అంటారు. సిలబస్లో ఉందా లేదని కాదు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దాదాపు ఇండియాలో ఉన్న అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి ఉన్న ఏకైక సిలబస్ మీరు అప్ టు 10th క్లాస్ ఏ టాపిక్స్ అయితే నేర్చుకుంటారో అక్కడ ఏ అయితే ఉన్నాయో అవన్నీ ఉంటాయి.
ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన మార్కెట్లో ఎక్కువ మంది మనం చేస్తుంది ఏంటంటే ఆర్ఎస్ఆర్ వాళ్ళ బుక్ ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నాం. ఎందుకు ఆర్ఎస్ఆర్ వాళ్ళు మాత్రమే ప్రిపేర్ అవుతున్నాం అంటే మన ఇండియాలో ఉన్న అతి పెద్ద వ్యవస్థ ఆర్ఎస్ఆర్ వాళ్ళు అంటే ఎస్ చాంద్ పబ్లికేషన్కి సంబంధించి అది ఒక పెద్ద బుక్. అది మన ఇండియాలో ఉన్న ఏకైక లిస్టెడ్ కంపెనీ కూడా. జనరల్గా ఎక్కడైనా పేపర్ సెటర్స్ కానీ ఏదైనా తయారు చేద్దాం అనుకున్నా కూడా దాన్ని రిఫరెన్స్ బుక్గా చూస్తారు. కాబట్టి ఆ ఆర్ఎస్ఆర్ వాళ్ళు ఏ చాప్టర్స్ అయితే ఉన్నాయో చూసుకోండి, వాటన్నిటిని మనం కవర్ చేస్తున్నాం. ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే చాలామంది స్టూడెంట్స్ ఇంకేమైనా కన్ఫ్యూజ్ అయితే ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఆర్ వాళ్ళ బుక్ని అప్డేట్ చేయడానికి, కొన్ని లేటెస్ట్ కలపడానికి, అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొన్ని కొత్త బుక్స్ రాయడానికి కూడా అలాగే నన్ను సెలెక్ట్ చేశారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన సౌత్ ఇండియా మొత్తంలో కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేశారు. అందులో నేను కూడా ఒకరిని. నేను రాసిన బుక్ కూడా మార్కెట్లోకి వచ్చింది, మీరు చూడొచ్చు. ఆర్ఎస్ఆర్ వాళ్ళ బుక్ని అప్డేట్ చేసిన ఆదర్శలో నేను కూడా ఉన్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ఆర్ వాళ్ళ తెలుగు మీడియం లేటెస్ట్ బుక్ చూడండి, లోపల 3వ పేజీలో 4వ పేజీలో నా పేరు దాని డీటెయిల్స్ కూడా రాశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్లో ఇంకో పార్ట్ ఉంది, పార్ట్ 5 అనేది. ఇదిగో చూడండి, ఈ పార్ట్ 5లో నిరూపక రేఖా గణితం, కోఆర్డినేట్ జామెట్రీ అంటాం. నిరూపక రేఖా గణితం, కోఆర్డినేట్ జామెట్రీ, అలాగే సరళ రేఖలు అనే కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. నిరూపక రేఖా గణితం చూడండి, కోఆర్డినేట్ జామెట్రీ, సరళ రేఖలు, స్ట్రైట్ లైన్స్ అని ఉంటుంది. అలాగే పార్ట్ 6 అనేది ఇంకోటి ఉంది, దీంట్లో సాంఘిక శాస్త్రం, స్టాటిస్టిక్స్ అనేది ఉంది. అలాగే పార్ట్ 7 ఇందులో ప్రస్తారాలు, సంయోగాలు అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, సంభావ్యత, ప్రాబబిలిటీ, ఇవన్నీ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా ఉన్నా కూడా మనం క్లాస్లో డిస్కస్ చేస్తుంటాం. లేటెస్ట్ అప్డేట్ రేపు సడన్గా ఏదైనా నోటిఫికేషన్ వస్తే అందులో ఏమైనా కొత్త టాపిక్స్ పెట్టినా కూడా మళ్ళీ అప్డేట్ అయ్యి మళ్ళీ ఆ సిలబస్ కూడా చదువుతుంటాం. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటే మీరు రాబోయే రోజుల్లో ఏ గవర్నమెంట్ జాబ్ అయినా కొట్టవచ్చు. ఓకేనా? కాబట్టి మీ అందరికీ ఇప్పుడు మన వీడియో క్లాసులు ఎలా ఉండబోతున్నాయి, ఏం చేస్తున్నాం, మేము ఎలా రూపొందించాం, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ చెప్పాం కదా. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన కింద స్క్రోలింగ్ ఉన్న నెంబర్లు, మళ్ళీ మన ఆఫీస్ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి పూర్తి స్థాయి డీటెయిల్స్ మీరు కనుక్కోవచ్చు. సో ఇది మనకి టోటల్ సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నాం అంటే ఇప్పుడు దాకా మనం సిలబస్ ఏముంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ వీడియో క్లాసులు ఎలా తయారు చేసాం అని చెప్పాం. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేసి 1 by 1 అన్నీ చెప్పుకుందాం. ఓకేనా? ఇక నుంచి మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ ఫాలో అవ్వండి. అందరూ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు నేను చెప్పిన విధంగా అదే ఆర్డర్లో ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు రాబోయే రోజుల్లో ఏదైనా గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చు. ఖచ్చితంగా మీరు కోరుకున్న జాబ్ సాధించి మీ లైఫ్లో మీరు సెటిల్ అయిపోవచ్చు. ఓకేనా? సో ఇది సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియో క్లాస్లో ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసి 1 by 1 క్లాసులు, రన్నింగ్ క్లాసులు మొదలు పెట్టేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.